ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం వాగీషాద్యాస్వ మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగతు నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం అథాత్మానగో శివాత్మానగో శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేతు శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్యోతధారిణం పురుషస్కంధసమారూఢమమాదేహార్థధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా ద్విజः సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనకి ఈ ఈ సత్సంగం ఎంత ఆకర్షణీయంగా ఉందంటేనండి, మనస్సుకి ఎన్ని పనులున్నా సరే ఏదో టైంలో రోజు కలుసుకుని తీరాలి అనేటటువంటి ఒక భావన ఉత్పన్నం అవుతోందండి. దాంతో పనులు తప్పవు. ఇది కూడా మానుకోకూడదని ఎక్కడెక్కడ దూరం ఎంత దూరం వెళ్ళినా సరే కొంచెం రావడం వెనక ముందర ఆలస్యం అవుతుంది తప్ప. కానీ అపూర్వమైనటువంటి విషయాలు పరమేశ్వరుడు మనకి దర్శనం ఇస్తున్నాడండి వాక్యాల రూపంలో. ఇటు కొంచెం ముందరికి వెళ్ళినా కానీ మళ్ళీ వెనక వాక్యాలకి కొన్ని ఉదాహరణలు లభించేప్పటికి అదో ఆనందం. మళ్ళీ అది కూడా చెప్పుకుందాం. చాలా దూరం వెళ్ళిపోలేదు, ఒకటి రెండు పదాలే. ఉదాహరణకండి, మనం క్రీడాచమే మోదశ్చమే ఆ పదం దగ్గరికి వచ్చేప్పటికండి, క్రీడ అంటే మనం అక్కడ రాసింది అక్షద్యోతాదిహి అని రాశారు. అక్కడ మన భాష్యంలో అంతవరకే ఇచ్చారు. జ్యోత ఆదిహి అన్నారు కదా. మొదలైనవంటే ఏమిటి అసలు అనేప్పటికండి వెంటనే ఎప్పుడో కలెక్ట్ చేసిన డేటా దొరికిందండి. అది మనకి కాదంబరి అని మనకు ఒక మహాకావ్యం, గద్య కావ్యం రాసేటువంటి బాణ కవి. ఏమండి, అతను రాసిన దాంట్లో బాణుడు అంటే సుమారు మన హర్షవర్ధనుడి ఆస్థాన కవిని చెప్పుకుంటూ ఉంటారు. హర్షవర్ధనుడు అంటే 500 AD సుమారుగా. అంటే ఈ వేళకి 2000 సంవత్సరాల 1500 సంవత్సరాల క్రితం అనుకోండి. ఆ కాదంబరిలో ఒక కథ, ఒక విద్యార్థి, ఒక రాజుగారు అబ్బాయి, అతని పేరు చంద్రాపీడుడు. ఇదివరకు చెప్పుకున్నాం, 1-2 సార్లు చెప్పుకున్నాం అనుకోండి. అయినా మళ్ళీ ఇంకో తెలియనటువంటి వాళ్ళకి, ఆ కథ వినని వాళ్ళకి మళ్ళీ ఉపయోగిస్తుంది. విన్నా కానీ మళ్ళీ ఇంకోసారి చెడుసారి మననం చేస్తున్నట్టు అవుతుందండి. ఆ క్రీడలు అనేటటువంటి ఎన్ని ఉన్నాయి అసలు. క్రీడలే కాకుండా క్రీడలతో పాటు ఇంకా కళలు ఎన్ని నేర్చుకున్నాడు అతను. అంటే అల్టిమేట్లీ క్రీడాచమే మోదశ్చమే ఆనందం అన్నాం కదండి. ఏదైనా ఒక విద్య ఏదో అదో విద్య, లక్ష విద్య అది విద్యే, జ్యోత విద్య, ఈ రకంగా ఉన్నటువంటి వాటిలో ఈ చంద్రాపీడుని అనేటటువంటి పిల్లవాడికి, అంటే రాజుగారి అబ్బాయికి గురువులు ఎలా చెప్పారు ఈ విషయం అంతా ఒక్కసారి మనకి ఆ వాక్యాలు కనిపించే దొరికేయండి. అది చెప్పుకుందాం ఒకసారి. చంద్రాపీడోపి అనన్య హృదయ. అంత మామూలుగా మీకు బాణకవి యొక్క రచనా కౌశల్యం కూడా తెలుస్తుందండి. మామూలు బాణుడు చాలా గొప్ప కవి, అది గొప్ప కవి కరెక్టే, మనం ఏం చదివామని. అవి చదవాలంటే ఎక్కడైనా కానీ ఒక్క పేరైనా మనం వినాలనిపిస్తుంటుందండి.
ఇదంతా ఆయన గద్యలో ఆయన పద్యాలు రాయలేదు, శ్లోకాలు రాయలేదండి, గద్య రాశాడు సంస్కృతంలో. బ్రహ్మాండమైంది. చంద్రాపీడోపి అనన్య హృదయతయా తయా తథా నియంత్రితో రాజ్ఞ అచిరేణైవ కాలేన యథా స్వమాత్మకౌశలం ప్రకటయద్భిః పాత్రవశాత్ ఉపజాత ఉత్సాహైః ఆచార్యైః ఉపదిశ్యమానః సర్వా విద్యా జగ్రాహ. ఒకసారి మొత్తంతో చేస్తానే. మణిదర్పణ ఇవ అతి నిర్మలే తస్మిన్ సంచక్రామ సకలః కళాకలాపః తథాహి పదే వాక్యే ధర్మశాస్త్రే రాజనీతిషు వ్యాయామ విద్యాసు. ఇదండి మనకి క్రీడానే భాగానికి. చాపచక్రచమ కృపాణ శక్తి తోమర పరశు గదా ప్రభృతిషు సర్వేషు ఆయుధ విశేషేషు రసచర్యాసు గజపృష్ఠేషు తురంగమేషు వీణా వేణు మురజ కాంస్యతాల దుర్దుర పుట ప్రభృతిషు వాద్యేషు భరతాది ప్రణీషేషు నృత్యశాస్త్రేషు నారదీయ ప్రభృతిషు గాంధర్వ వేద విశేషేషు హస్తిశిక్షాయాం తురగవయోజ్ఞానే సర్వాసు ద్యోతకలాసు గంధశాస్త్రేషు శకునిరతజ్ఞానే గ్రహగణితే రత్నపరీక్షాసు దారుకర్మణి దంతవ్యాపారే వాస్తు విద్యాసు ఆయుర్వేదే మంత్రప్రయోగే విష అపహరణే స్వరంగ ఉపభేదే తరణే లంఘనే పులితిషు ఆరోహణే రతితంత్రేషు ఇంద్రజాలే కథాసు నాటకేషు ఆఖ్యాయికాసు కావ్యేషు మహాభారత పురాణ ఇతిహాస రామాయణేషు సర్వలిపిషు సర్వదేశభాషాసు సర్వసంజ్ఞాసు సర్వశిల్పేషు ఛందస్సు అన్యేష్వపి కళా విశేషేషు పరం కౌశలం అవాప. అత్యద్భుతం అండి. అసలు నేర్చుకోవడానికి ఎన్ని విద్యలు ఉండేవి ఏమిటి. వీటితో వాడు క్రీడలతో బాటు. పిల్లవాడి క్రీడలు ఎందుకండి, వాడికి ఒక రిలాక్సేషన్కి. ఆ రిలాక్సేషన్ దేనికోసం, మిగతా విద్యల మీద దృష్టి కేంద్రీకరించాలి. కాసేపు ఆడేసుకున్నాడు అనుకోండి, మళ్ళీ వాడు మళ్ళీ కథ పాఠం చెప్పచ్చు వాడికి. అది లేకపోతే డల్గా ఉండిపోతాడని చెప్పి అలా పెట్టేవారండి. దాని యొక్క ప్రయోజనం అది. అది దాని మీదనే వృత్తిగా చేసిన వాడు వేరు. కానీ ఇదంతా మనకి క్రీడలు అన్ని దేనికోసం అంటే, మిగతా అసలు విషయం ఏదో ఉంది, వేదాంత శాస్త్రం, వేదాలు శాస్త్రాలు చదువుకోవడానికి. అందులో కాస్త మనసుని దృష్టి పెట్టాలని కాసేపు ఆడుకొనిస్తే, రోజు మొత్తం మీద అరగంట సేపు గంట సేపు ఆడుకొనిస్తే, మిగతా 23 గంటలు ఆ గురువుగారి అనుగుణంగా ఉంటాడు. ఈ కుర్రాటండి ఎంత చాకచక్యమైనటువంటి కుర్రాడు చూడండి. ఆ కుర్రాడిని వాళ్ళ నాన్నగారు రాజుగారు, "రే అబ్బాయి, నువ్వు బాగా చదువుకోవాలరా, గురుగారిది పెడు." "అలాగే నాన్నగారు" అన్నట్టు. అనన్య హృదయతయ, ఇంకంతే. ఇంకా మిగతా ఒకటి చెబుతుంటే ఇంకో దాని మీద డైవర్షన్, ఏ డైవర్షన్ లేకుండా అనన్యమైనటువంటి హృదయత అంటే మనస్సు దాని మీదనే కేంద్రీకరించి అలాగా ఉన్నటువంటి వాడు. తథా నియంత్రిత రాజ్ఞ, రాజు చేత నియోగించబడి ఆజ్ఞాపించబడి అతను ఏది గురువుగారు చెప్పడం ప్రారంభించి వెంటనే ఇతను క్యాచ్ చేస్తున్నాడు. అచిరేణైవ కాలేన, ప్రారంభ రోజుల్లోనే, అచిరేణైవ చాలా స్వల్పమైనటువంటి కాలంలోనే, యథాస్వం ఆత్మకౌశలం ప్రకటయద్భిః. అంటే ఇతను గురుగారు ఓ మాట చెప్పారు, ప్రారంభించారు అనుకోండి, వెంటనే అప్పచెప్పడం. రాయడం చూపించారు అనుకోండి, వెంటనే రాసి చూపించేయడం. గురుగారు స్టన్ అయిపోతారు. ఏంటి ఒకసారి చెప్తేనే వచ్చేస్తుంది ఏంటి. నిన్న కాక మొన్నండి మనకి మన వేద విద్యార్థులు మన పాఠం చెప్తానండి. మొన్న శనివారం నాడు సాయంకాలం మా కరుణా గారు వీళ్ళందరూ ఉన్నారండి. కరుణాకర్ గారు వీళ్ళందరూ పాఠంలో కూర్చున్నారు. సరదాగా వేదం విద్యార్థులు లెక్కలు ఎలా నేర్చుకుంటారో చూద్దామనండి. ప్రతి శనివారం 6:30 మనం 7:30 చెప్పుకుంటున్నాం కదండి. ఆ టైంలోనండి వాళ్ళకి లెక్కల పద్యాలు కంఠస్థం చేయించానండి. ఆ వేళ 5 పద్యాలు, 5 శ్లోకాలు పద్యాలు కలిపి 5 సార్లు చెప్పానండి వాళ్ళకి. 5 సార్లే. నేను చెప్తుండడం వాళ్ళ సంత చెప్పించడం. సంత అంటే 2 సార్లు వాళ్ళు అనడం. ఆరోసారి వాళ్ళు అప్పచెప్పేసారండి మొత్తం. ఎంతమందో తెలుసునండి, 105 మంది విద్యార్థులండి మన క్లాసులో కూర్చున్నవాళ్ళు. 105 మంది విద్యార్థులు ఒక్కసారి అప్పచెప్పేసారు వాడు, పిల్లలందరూను చూడకుండా. 5 సార్లు చెప్పాం అంతేనండి. మనం చెప్పిన పాఠం 20 నిమిషాలు అయితే వాళ్ళ అమ్మ అప్పచెప్పడానికి 40 నిమిషాలు మనకి వినడానికి సరిపోయిందండి అసలు. ఎలా ఉంటుందండి ఇప్పుడు చెప్పాలని ఇంక పాఠం. అలా చెప్తూనే ఉండాలనిపిస్తుంది అసల. అదే జరిగిందండి చంద్రాపీరుడికి ఇక్కడ. స్వమాత్మకౌశలం ప్రకటయద్భిః. అతనిలో ఉన్నటువంటి ఆ నిగూఢమైనటువంటి ఆ కౌశల్యాన్ని బయటికి తీస్తున్నారు వాళ్ళు. తీస్తుంటే పాత్ర విషాద్ వాడు ఒక్కసారి చెప్పాడు, రెస్పాన్స్ బాగుందనేప్పటికి వాళ్ళకి ఇంకో ఉత్సాహం పెరిగిపోతుంది. పాత్ర విషాద్ ఉపజాత ఉత్సాహై ఆచార్యై. ఎప్పుడు చెప్పేద్దామని గురువుగారు రాజ ఆస్థానంలో ఉన్నటువంటి ఇతనికి ఉపాధ్యాయులందరూ కూడా ఎప్పుడు పాఠం చెబుదామని వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారటండి. ఎవరి సబ్జెక్ట్ వాళ్ళది. అందులో ఒక సబ్జెక్ట్ కాదు, ఒక్కొక్క సబ్జెక్ట్ 2 సబ్జెక్టులు ఉన్నాయి వాళ్ళకి. ఉపదిశ్యమానః, అంతమంది విద్యార్థులు టైం టేబుల్ వేసుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఉపదేశం చేసేస్తున్నారు ఈ కుర్రాడికి. చెప్తూ ఉంటే ఏదో నాకు ఈ సబ్జెక్ట్ బాగా ఈజీగా ఉంది, ఇంకో సబ్జెక్ట్ డిఫికల్ట్‌గా ఉంది అలా అనుకోవట్లేదండి. సర్వ విద్యా జగ్రాహ, అన్ని విద్యలు నేర్చేసుకున్నట్టండి కుర్రాడు.
ఏమిటి ఇంతలా ఎలా నేర్చుకున్నాడంటే అతని బుద్ధి ఎలాంటిది అంటే మణిదర్పణ ఇవ అతి నిర్మలే తస్మిన్. అతని బ్రెయిన్ పవర్ ఎలా ఉందంటే క్లీన్, ఒక మణులతో చేసినటువంటి అద్దం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, మాలిన్యం లేకుండా ఉంటుందో, ఏది కనిపిస్తే దాని రిఫ్లెక్షన్ మళ్ళీ పెర్ఫెక్ట్గా చూపిస్తుందో, డస్ట్ పార్టికల్స్ లేనటువంటి మిర్రర్ ఎలా చూపిస్తుందో, అలా మణిదర్పణం అంటే మణులతో ఏర్పాటు చేయనటువంటి మనకి అద్దం లాంటిది. అంత నిర్మలంగా మాలిన్యం లేకుండా ఉన్నటువంటి అతనిలో తస్మిన్ సంచక్రామ సకలహ కళా కలాప, అన్ని రకాల కళలు కూడా అతనిలోకి అతను ప్రవేశించేయటండి. ఏమేమిటిటే అతను చదువుకున్న వారి లిస్టు చూడండి. ఎవరైనా లిస్టు టోటల్ చేయండి, ఎన్ని అవుతాయో చూద్దాం సార్ చేయగలిగితే. తథాహి పదాలు కూడా ఎంత గొప్ప గొప్ప అర్థాలు వస్తాయి. పదే పదే అంటే మనం పదం అనుకుంటాం కాదండోయ్. పదం అంటే వర్డ్ అనుకున్నాం కాదు. పదం అనే మాట వ్యాకరణం అని అర్థం అండి. పదం అనే మాట వ్యాకరణి అని అర్థం అండి. ఎందుచేతంటే మనకి ఉన్న శాస్త్రాల్లో వేదాంగాలు తీసుకోండి. శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, ఏమండి జ్యోతిషం, కల్పం 6 ఉంటాయండి. అక్షరం లెవెల్‌లో ఉన్న శాస్త్రాన్ని శిక్షా శాస్త్రం అంటారు. అక్షరం సిలబుల్ లెవెల్‌లోది అది. పదం లెవెల్‌లో ఉన్నటువంటిది అది వ్యాకరణ శాస్త్రం అండి. అంటే కొన్ని అక్షరాలు కలిస్తే పదం ఏర్పడుతుంది. సో, అక్షరం లెవెల్‌లో శాస్త్రం, పదం లెవెల్‌లో శాస్త్రం, పదాలన్నీ సమకూరితే అది వాక్యం అవుతుందండి. వాక్యానికి ఒక శాస్త్రం, దాని పేరు మీమాంస అండి. అంటే ఇక్కడ తథాహి పదే అంటే వ్యాకరణ శాస్త్రంలో, వాక్యే అంటే మీమాంసా శాస్త్రంలో, అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ధర్మశాస్త్రి. మనకి విద్యలు ఎన్నంటే 14 విద్యలని ఒక లెక్క ఒకటుందండి. ఆ 14 విద్యల్లో ధర్మశాస్త్రం వస్తుందండి. రాజనీతిషు, రాజనీతులు అనేకం ఉన్నాయండి. శుక్రనీతి అని, బృహన్నీతి అని, బృహస్పతి నీతి అని చాలా ఉన్నాయి గ్రంథాలు. అవన్నీ అధ్యయనం చేశాడండి. ఇవి కాకుండా వ్యాయామ విద్యాసు అంటే కబడ్డీ గాని, ఖోఖో కానివ్వండి, ఏన్షియంట్ ఇండియన్ స్పోర్ట్స్ అన్నది. కబడ్డీని పేరు కాకపోతే ఇంకోటి చెడుగుడు అనేవారు. ఏమండి ఇలాంటి ఖోఖో ఇండియన్‌ది ఇది. ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి. మనకి కిరిక్ ఆడుతూ ఉండేవారండి ఆడపిల్లలు మామూలుగా. కిరిక్ అంటే పెద్ద 4 గీతలు గీసేసి కుంటుతూ, ఎగురుతూ వెళ్ళడం. మధ్యలో పండిపోతే దాన్ని దాటి దూకి వెళ్ళాలి. ఇలాంటివి కూడా ఉండేవండి. అది మగపిల్లలకి, ఆడపిల్లలకి రకరకాలు ఉండేవి. లేదా చెట్లు ఎక్కడం, దూకడం ఇవన్నీ ఇందులో వస్తాయండి. ఇవి వ్యాయామ విద్యాసు అంటే మామూలు బరువులు ఎత్తడం, బరువులు దింపడం. ఇంకా అందులో ఒక్క పదంలో చెప్పేసాడండి ఈయన. ఇవి కాకుండా వెరైటీ సబ్జెక్ట్స్ నేర్చుకొని చూడండి. చేప, చేప అంటే ధనుస్సు. అంటే ధనుర్విద్య అంతా కూడా. చక్ర, చక్రాయుధం మనకి విష్ణుమూర్తి ఒకడికే కాదండి. మామూలు మనవాడు కూడా చక్రం వాడొచ్చండి. వాడకూడదని ఏం లేదు. ఆ చక్రాయుధాన్ని ఎలా వాడుకోవాలి? చెమ, చెమ అంటే మనకి డాలండి. కృపాణం అంటే కత్తి, శక్తి అదో ఆయుధం పేరది. తోమరం, పరశు అంటే మన గండ్రగొడ్డలి, గద, ప్రభృతిషు అంటే ఎట్సెట్రా. ఎన్ని రకాల ఆయుధాలు యుద్ధంలో వాడతారో అన్ని రకాల ఆయుధాలని వాటిలో స్పెషలైజ్ చేశాడు. సర్వేషు ఆయుధ విశేషేషు అది అందులో స్పెషలైజ్ చేశాడండి. ఇవన్నీ కూడా నేర్చుకున్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటి నేర్చుకుంటే అదే శారీరకమైనవి ఇవన్నీ కూడా. అందులో బుద్ధి అక్కడ తక్కువ. ఒక ఇందాక చెప్పినటువంటి వ్యాకరణ శాస్త్రం, మీమాంసా శాస్త్రం తప్ప ఇవన్నీ కూడా రకరకాల శారీరకమైనటువంటివే. అది పోటీ పెడితే క్రీడ అవుతుందది. తర్వాత రథచర్యాసు రథాన్ని ఎలా నడిపించాలి? రథానికి పక్కనే ఇద్దరుంటారు. మామూలుగా పెద్ద పెద్ద వాళ్ళ రథానికి అంగరక్షకులని, చక్ర రక్షకులని ఉంటారండి. అంటే విడిగా ఒక్కడు ఉంటే వాడిని కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు వాడిని కాపలా కాసుకోవడానికి. వీళ్ళు రక్షించుకుంటూ ఉంటారు. మధ్యలో మహారాజుని ఎవరినో వాడిని కలిసి రథానికైతే ధర్మరాజు వెడుతుంటే యుద్ధరంగంలో అతని రథానికి ఇరుపక్కల నకులుడు, సహదేవుడు కాపలా కాసేవారటండి. అతని రథాన్ని అవతల వాడు ధ్వంసం చేయకుండా ఉండేట్టుగా చూసుకుంటూ ఉండాలి వాళ్ళు. గజ పృష్ఠేషు ఏనుగులు ఎక్కడం, ఏనుగు మించి దూకడం, ఏనుగుని పైకెక్కి అక్కడి నుంచి దాని మించి శూలంతోటి యుద్ధం చేయడం. తురంగమేషు గుర్రాలతోటి అంటే గుర్రపు స్వారీ. ఇది కాకుండా ఇదంతా మామూలుగా యుద్ధరంగం అండి. కానీ ఇవన్నీ ఇండోర్ గేమ్స్ అండి ఇంకా. గేమ్స్ అంటే ఇన్‌స్ట్రుమెంట్స్ మ్యూజిక్‌లో వీణ, వేణు ఇవన్నీ పేర్లు తెలుసు. మురజం తెలీదు నాకు. అదో రకమైనటువంటి ఇదే. కాంస్య తాళ అంటే కాంస్యం అంటే కంచు. మనం తాళం చేస్తాం కదా! తాళం మన భజనలో వాడతాం కదండీ! అదండి తాళం. దుర్దుర, పుట ప్రభృతిషు వాద్యేషు ఇవన్నీ వాద్యాల ఇన్‌స్ట్రుమెంట్స్ అండి. మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్. ఇవి కాకుండా ఇన్‌స్ట్రుమెంట్స్‌లో స్పెషలైజేషనే కాదండి. శాస్త్రంలో కూడా వెళ్ళాడు. భరతాది ప్రణీతేషు నృత్య శాస్త్రేషు అంటే భరతనాట్యం, ఇప్పుడు మనకి కథాకళి ఇంకా రకరకాలు ఉన్నాయి కదండీ! అవన్నీ కూడా అవి కూడా నేర్చుకున్నట్టండి. ఇది కాకుండా సంగీతం ఇవన్నీ ఏంటి యాక్షన్ ఓరియెంటెడ్. యాక్షన్‌లో కూడా నృత్యం వేరు, నృత్యం వేరండి.
ఇది నృత్యము. నృత్యం అంటే ఎక్కడ పెదవులు కదలకుండగా, మాట రాకుండగా పద 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 సంచాలనం మాత్రమే ఉంటది. దాని పేరు నృత్యం అండి. మాట ఉండదు. యాక్షనే ఉంటదంతే. దానికే మనకి పరమశివుడు సాయంకాలం వేళ సంధ్యాకాలంలో ఆయన చేసిన నృత్తావసానే నటరాజరాజో ననాద ఢక్కాం నవ పంచవారం. మనకి పాణిని మహర్షికి ఆయన అనుగ్రహం చేసి వ్యాకరణ సాధన మాహేశ్వర సూత్రాలు ఆ శబ్దంలోంచి వచ్చాయి కదా! ఢమరకంలోంచి. అప్పుడు పరమశివుడు చేసినటువంటి నాట్యం పేరేమిటి? అది నాట్యం కాదండి అది. నృత్తము. అంటే నృత్త అవసానే. ఆ నృత్తం ఆయన, ఆయన పార్వతి ఇద్దరు కూడా. అది అది అయిపోయిన తర్వాత చివరిలో ఆయన మోగించాడు ఢక్కని అని అక్కడ చెప్తాడండి. అలాగా వాద్యాలే కాదు, నాట్యం, నృత్యమే కాకుండా ఇవన్నీ కూడా ఇది కాకుండా నారదీయ ప్రభృతిషు గాంధర్వ వేద విశేషేషు సంగీతం. ఇదేమో వోకల్ ఇది. ఇందాకడేమో యాక్షన్ అది. ఇది కాకుండగా హస్తి శిక్షాయాం ఏనుగుల్ని మచ్చిక చేయడం ఎలాగా? ఏనుగుల్ని ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి? మామూలుగా అడవిలో ఏనుగు దాన్ని పట్టుకుంటే తొండం చుట్టి నేలనేసి కొట్టేస్తుందది. దాన్ని మచ్చిక చేయాలి. ఎన్నాళ్ళు తిండి పెట్టకుండా ఉండాలి. ఎప్పుడు తిండి పెట్టాలి. చచ్చిపోకూడదు. అది బతకాలి. చెప్పినట్టు వినాలి. గంటలు కొట్టాలి. సర్కస్‌లో ఏనుగులు కూడా ఎన్ని రకాలు చేస్తూ ఉంటాయో. దాన్ని అన్ని రకాలుగా ఇవ్వడం దానికి నేర్పాలండి. త్వరగా వయోజ్ఞానే. గుర్రాల యొక్క వయస్సుని కనిపెట్టడం ఎలాగా? ఇందులో స్పెషలిస్టులు ఎవరంటే నకుల సహదేవులండి. నకులుడేమో ఆవు యొక్క సుడి, ఒంటి మీద ఉండే సుడిని బట్టి ఆ ఆవు యొక్క లక్షణాన్ని చెప్పేవటండి. సహదేవుడేమో గుర్రాలకు సంబంధించినటువంటి వాటిని అతను చెప్పేవటండి. త్వరగా వయోజ్ఞాని పురుష లక్షణేషు సాముద్రిక శాస్త్రాలు ఇవన్నీ వస్తాయండి. ఇవి కాకుండా చిత్రకర్మణి ఇంకా పెయింటింగ్. ఏవండి యంత్రఛేద్యే. ఇప్పుడు మనకి అర్జునుడు మనకి మత్స్య యంత్రాన్ని ఛేదించాడండి. అలాంటి వీళ్ళు కూడా ప్లాన్ చేసి నేర్చుకునేవాడు చంద్రపీడుడు. ఇవి కాకుండా పుస్తక వ్యాపారే. అంటే కమర్షియల్ పుస్తకాలని కమర్షియల్ అమ్మడం ఎలాగా? లేదా పుస్తకాలకు సంబంధించినటువంటి బైండింగ్ చేయడం ఎలాగా? వ్యాపారం అంటే బిజినెస్ అనే కాదండి. వ్యాపారం అంటే సంబంధించినటువంటి ఒక పనిలో నిమగ్నమై ఉండడాన్ని వ్యాపారం అంటారు. ఏదైనా ఒక పనిలో నిమగ్నమై ఉండడం. పుస్తకాలకు సంబంధించినటువంటి పనులు. అంటే నీట్‌గా రాయడం. మరి ఆవేళ పుస్తకాలు ఏంటంటే ఈవేళ పేపర్లు లేవు కదా! తాళపత్రాలు. తాళపత్రాలు ఎలా తయారు చేసి పెట్టుకోవాలి? తాటేకని యాజ్ ఇట్ ఈస్‌గా పట్టుకుంటే అది పాడైపోతుందండి. ఎన్నాళ్ళో ఉండదది. దాన్ని కట్ చేసుకోవాలి. యూనిఫార్మ్ సైజులోకి ముందు దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. సీజనింగ్ చేయాలి దాన్ని. నీళ్ళలో కొంతసేపే నానబెట్టాలి. వాటి చిల్లులు పెట్టాలి, తాళ్ళు కట్టాలి, పేజీ నంబర్‌లు వేసుకోవాలి. గంటంతా ఎక్కువ రాయకూడదు, తక్కువ రాయకూడదు. గంట మరీ ఎక్కువ దించి అవతలకి చిల్లడిపోతుంది. అవతల పక్క చిల్లడకూడదు. 2 వైపులా రాసుకునేట్లా తాటాకుని తయారు చేసుకోవాలి. ఇదంతా కలిపి మనకి పుస్తక వ్యాపారి అనే ఒక్క పదంలో వస్తుందండి. ఇది కాకుండా లేఖ్య కర్మణి అంటే ఒకడు డిక్టేషన్ ఇస్తుంటే షార్ట్ హ్యాండ్ అనమాట. ఓ రకంగా చెప్పాలి. లేఖ్య కర్మణి. వాడు డిక్టేషన్ ఇస్తున్నాడు స్టెనోగ్రఫీ. బ్రీఫ్‌గా రాసేసుకో. ఆయన స్పీడ్‌గా ఉపన్యాసం చెప్పుకుంటూ వ్యాస మహర్షి, గణపతి. మహాభారతం చెప్తుంటే వాళ్ళిద్దరికి మధ్యలో వచ్చినటువంటి పోటీ చూసుకోండి. ఇది మొన్న ఈ మధ్యనే చెప్పుకున్నాం మనం. వ్యాస మహర్షి నాకు తగినటువంటి వ్రాయసకాడి కోసం నేను వెతుక్కుంటున్నానంటే ఇంతలో గణపతిని తీసుకొచ్చారండి. నేను రాస్తానంట. అప్పుడు వెంటనే ఈయన అన్నాడట. నేను చెప్పేది ప్రతి అర్థం చేసుకొని నువ్వు రాయాలి అన్నట్టండి. కాదు ముందర నేను చెప్పిన స్పీడ్‌లో నువ్వు రాయాలన్నట్ట. ఈయనేమన్నట్ట నేను రాసిన స్పీడ్‌లో మీరు చెప్పాలన్నట్ట. అంటే ఆ రాయడం లేఖ్య కర్మలో ఎంత సిద్ధహస్తుడో చూడండి గణపతి. ఆయనన్నట్ట నువ్వు రాసే ముందు నేను చెప్పింది అర్థం చేసుకొని రాయాలన్నట్టండి. అలాగే లేఖ్య కర్మలో అయితే స్పెషలైజ్ చేసాడు. ఇది కాకుండా సర్వాసు ద్యోత కళాసు అదండి మన క్రీడ అనే పదానికి ఇవన్నీ కూడా క్రీడలో వాడుకోవచ్చు. బుద్ధి, మనస్సు మనస్సు లగ్నం చేసుకొని ఏ సబ్జెక్ట్ అయినా సరే ఇద్దరితో పోటీ పెడితే అది క్రీడ అయిపోతుందండి. ఇప్పుడు ఆ మధ్య మేము సంస్కృతానికి 3 రోజులు సెమినార్ పెట్టామండి. 2017లో రవీంద్ర భారతిలో పెట్టాం. అద్భుతం అది. ఏకకాలంలో నక్షత్ర వీణ అని ఒక కార్యక్రమం పెట్టామండి. 27 మంది వీణలు ఎవరి వీణ వాళ్ళు తెచ్చుకున్నారు. ఒకటే పాట మొత్తం అందరు అమ్మా? ఎవరో మాట్లాడుతున్నారు. ఒకేసారి 27 మంది కాకుండా ఇంకా ఎక్స్‌ట్రా కూడా ముగ్గురు, నలుగురు ఇంకా ఎక్స్‌ట్రా వచ్చారండి. మేము అనుకున్నది 27 మందే. కానీ 30 మంది దాకా వచ్చేసారు. ఒకే పాట, ఒకే స్పీడ్‌లో సింక్రనైజ్డ్‌గా పాడుతుంటే అది మహత్తరమైనటువంటి అనుభూతి అండి ఇది. ఆ రకంగా అంటే సింక్రనైజేషన్ చేసుకునేటటువంటి ఈ విద్యలన్నీ కూడా అప్పుడు వాళ్ళలో వాళ్ళకి నెక్స్ట్ పోటీలొస్తాయి. వీడు ఒక పాట పాడితే అంత్యాక్షరితో ఏదో ఎవరి ఇష్టం వచ్చింది అనేక రకాలు పెట్టుకోవచ్చు పోటీలకి. అవన్నీ మనకి క్రీడలోకొస్తాయండి. ఇది కాకుండా పెర్ఫ్యూమ్స్ చేయడం అండి. గంధ శాస్త్రేషు పెర్ఫ్యూమ్స్ తయారు చేయడం. ఒకదానికొకటి పోటీ లేదండి. శకుని ఋతజ్ఞానే పక్షుల అరుపుల బట్టి అది ఏ పక్షి
ఆ పక్షి అరుపు వల్ల ఏమిటి సూచించబడుతోంది? ఈ శకుని ఋతజ్ఞానంలో స్పెషలిస్టులు అయినటువంటి మన మహాపురుషులు ఎవరు తెలుసునండి? శ్రీరాముడు, లక్ష్మణుడునండి. శ్రీరాముడు, లక్ష్మణుడు. పక్షుల అరుపులను బట్టి జరగబోయేది ముందర ఊహించారండి వీళ్ళు రామాయణంలో. అది చిన్న మనకి బ్రేక్ అయినా అక్కడ ఆ పాయింట్ చెప్పుకుందామండి. వీళ్ళు అరణ్యంలో ప్రవేశించి ఇంకా ముందరకు వెళ్తున్నారు. విరాధుడు రాబోతుంటే అక్కడ అరణ్యంలో ప్రవేశించారు ముగ్గురు కూడాను. లక్ష్మణుడు అక్కడ వెంటనే అక్కడ తీతువు పిట్ట కూసిందిటండి. ఇంకా రాక్షసుడు కనిపించలేదు. వెంటనే లక్ష్మణుడు రాముడితోటి హెచ్చరిక ఇచ్చేసాడండి. అలర్ట్ చేశాడు. "అన్నయ్య ఏదో ప్రమాదం రాబోతోంది. అన్నయ్య ఏదో ప్రమాదం రాబోతుంది. సిద్ధంగా ఉండు. రెడీగా ఉండు. అలర్ట్‌గా ఉండు. సీతాదేవిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు" అన్నాడండి. అనే లోపుగా ఇంతట్లో విరాధుడు రావడం, సీతాదేవిని ఎత్తుకోవడం, పారిపోవడం కూడా జరిగిపోతోందండి. అంటే వాడు ఎంత వేగంగా రాక్షసులు వచ్చారో చూడండి. అంతకంటే వేగంగా ముందర ఇతను ఆ పక్షి సూచించింది. అది ఋతజ్ఞానం అండి. ఒకటి. రెండోది ఎక్కడ తెలుసునా అండి? శ్రీరాముడు చేశాడండి. వీడు పంచవటిలో ఆశ్రమంలో ఉంటున్నారు సీతారాములు. లక్ష్మణుడు అక్కడెక్కడో దూరంగా కాపలా కాసుకుంటున్నాడు. మారీచుడొచ్చాడు. దూరంగా తీసుకెళ్ళిపోయాడు. సుమారు మన లెక్కలో చెప్పాలంటే 40 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళిపోయాడండి. మారీచుడు శ్రీరాముడిని. దొరికినట్టే దొరుకుతూ, దొరకకుండా పారిపోతూ 40 కిలోమీటర్లు. అంటే పరిగెట్టుకు వచ్చినా అంత ఆజానుభావమైన శ్రీరాముడు పరిగెట్టుకుంటూ వచ్చినా 2, 3 గంటల లోపుగా రాలేడు. అంత దూరం తీసుకెళ్ళిపోయాడు. అంటే రావణాసుడికి టైం ఇవ్వాలని. వెళ్ళిపోయిన తర్వాత ఇంతట్లో సీతాదేవి లక్ష్మణుడిని ఆహ్, కోపంతోటి అనడంతోటి అతను కోపం వచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేప్పటికి ఆ సమయంలో రావణాసుడు రావడం, సీతాదేవిని అపహరించడం జరిగిపోయిందండి. లక్ష్మణుడు ఎదురయ్యేప్పటికి రాముడికి వెంటనే అంటాడండి, "క్రోధస్య వశమాపన్నో నాకరోశాసనం మమ" అంటాడండి. ఇది చాలా గొప్ప మాట అండి. ఇక్కడ రాజ్యం నడుస్తోందిటండి అరణ్యంలో. ఈ ముగ్గురి మధ్య రాజ్యం నడుస్తుంది. ఈ ముగ్గురిలో రాజుగారు శ్రీరాముడట. ఏమండి? సీతాదేవి, లక్ష్మణుడు ప్రజలటండి. శ్రీరాముడి శాసనాన్ని వీళ్ళిద్దరూ అంటే ఈ ప్రజలిద్దరూ అనుసరిస్తూ ఉండాలి. ఆయన ఆశ్రమం నుంచి అదే మారీచుడు అంటే బయలుదేరే ముందు లక్ష్మణుడికి "నువ్వు ఇక్కడ కాపలా ఉండు" అని శాసనం పెట్టి వెళ్ళిపోయాడాయన. అలా మారీచుడు వెనకాల. ఇప్పుడు ఏమైందంటే శ్రీరాముడు పెట్టినటువంటి శాసనాన్ని ధిక్కరించి, అతిక్రమించి అంటే కారణం ఏదైనా కావచ్చు. సీతాదేవి కోపంతో ఏదో అన్న మాటలు నువ్వు కోపగించుకొని నువ్వేం చేసావంటే కోపానికి వశుడివైపోయి నా శాసనాన్ని ధిక్కరించావు. క్రోధస్య వశం ఆపన్నః పదాలు కూడా చిన్న చిన్న పదాలండి వాల్మీకి పదాలు. క్రోధానికి వశుడివైపోయి నాకరోష్ శాసనం మమ నా శాసనాన్ని నువ్వు ధిక్కరించావు అంటాడండి అక్కడ. తర్వాత మిగతా కథ బాధపడతాడనుకోండి. సరే ఇద్దరు పరిగెట్టి వచ్చారు. వచ్చాడు అక్కడ నిర్మానుష్యం. ఎలాగ సీత అని మొత్తం అంతా పెద్ద పెద్ద కేకలేసుకుంటూ ఇద్దరు చెరువు పక్కకి పరిగెట్టారు. ఎక్కడ దొరకలేదు. అరగంట దాటిపోయింది. గంట అయిపోతుంది. గోదావరి నదికి వెళ్ళి అక్కడ ఘాట్లో ఎక్కడ స్నానాలు రేవు దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమైనా ఉందేమో చూసేది. చెట్లు పుట్టలు వాళ్ళ దగ్గరలో ఉన్న అన్నీ చూసేసారండి. ఏం చేయాలో తోచట్లేదు. ఏ పక్కకి వెళ్ళాలి? అక్కడే రోడ్డు ఏమైనా ఉందా? లేకపోతే ఈ పక్కన యారో మార్క్స్ ఏమైనా ఉన్నాయా? ఇలా తీసుకెళ్ళి రావణాసురుడిని యారో మార్క్ నేను ఇలా వెళ్ళాను ఓహో అని వాడు బోర్డు పెట్టాడా? ఏమీ లేదు. వాడు హెలికాప్టర్ వెళ్ళి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు వాడు. రోడ్డు మీద నడుచుకుంటూ రథం తోలుకుంటూ వెళ్ళలేదు వాడు. హెలికాప్టర్ పైకి వెళ్ళిపోయాడండి. మన సినిమాలో ఏదో పెద్ద గొయ్యి పడింది. ఏదో ఇవేం లేవండి అక్కడ. ఏమీ లేవు అక్కడ. అప్పుడు ఇక్కడ ఈ శకుని ఋతజ్ఞానం అక్కడ ఏమున్నాయంటే రావణాసుడు వచ్చి వీళ్ళు పెంపుడు పక్షులు, పెంపుడు జంతువులు ఉండేవండి వీళ్ళకి ఆశ్రమం దగ్గర కాలక్షేపానికి. లేళ్ళు, కుందేళ్ళు ఇలాంటివి వాళ్ళు పెంచుకుంటూ ఉండేవారు. పక్షులైతే నెమళ్ళు, చిలకలు, గోరింకలు ఇలాంటి వాటిని పెంచుకుంటూ దాంతో కాలక్షేపం చేస్తుండేవారు. రావణాసుడు ఎప్పుడైతే భయంకరమైన రూపాన్ని చూపి సీతాదేవి మోహపడిపోయి అంటే ఆవిడ స్పృహ తప్పి పడిపోయేట్లా చేశాడో, ఆ సమయానికి ఇవన్నీ కూడా భయపడిపోయి బెంబేలెత్తిపోయి అన్ని పక్కల పారిపోయాయటండి. పారిపోయాయి. పారిపోయి దాంతో రావణాసుడు తీసుకెళ్ళిపోయాడు. ఎప్పుడైతే రామలక్ష్మణుడు ఇద్దరు మళ్ళీ వచ్చారో, ఆ సమయంలో మొత్తం అన్ని పక్షులు వాళ్ళ పెంపుడు జంతువులు అన్నీ మళ్ళీ వీళ్ళ చుట్టూ గుండ్రంగా సర్కిల్‌గా ఫార్మ్ అయిపోయారండి రామలక్ష్మణులు చుట్టూను. ఇప్పుడు తనకేమిటంటే కర్తవ్యం సీతాదేవి ఏ పక్కకి వెళ్ళింది అది తెలుసుకోవాలి. మాట్లాడేటటువంటి మనిషి నరమానవుడు ఎవడు ఆ ప్రాంతంలో లేడు. సాక్షి లేడు. వీటితోటే గమనించాలి. అందుకోసం ఏం చేసేటంటే ఈ విజ్ఞత తెలిసినోడు గనక ఒక్కసారి శ్రీరాముడు సీతా అని చెప్పి గట్టిగా అరిచేటండి.
అరిచేప్పుడు అవన్నీ కూడా దక్షిణ వైపు మొహం పెట్టేటండి ఏకకాలంలో. గుండ్రంగా చుట్టుముట్టినటువంటి పక్షులు, జంతువులు, పెంపుడు జంతువులు కలిపి అన్నీ దక్షిణ వైపే మొహం పెట్టేటండి. అప్పటికి అతను అబ్బా! శ్రీరాముడు అనుకున్నాడు, అయ్యో! అబ్బా! దక్షిణం వెళ్ళుంటుంది అనుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళగా 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు వెళ్తే అక్కడ జటాయువు కనిపించిందండి. ఇంక అక్కడి నుంచి కథ మామూలే. అది ఎలా వెళ్ళగలిగారు వాళ్ళు? శకుని రుతజ్ఞాని. అదండి దాని యొక్క ఈ సబ్జెక్ట్‌ని చంద్రాపీయుడు నేర్చుకున్నాడండి. ఇది చెప్తుంటా. ఇది కాకుండా ఇంకా గ్రహగణితే మళ్ళీ ఇంక అస్ట్రాలజీ, అస్ట్రానమీలోకి వచ్చేసాడండి ఇతను. రత్న పరీక్షాసు ఇప్పుడైతే మనకి ఫేక్ అని డూప్లికేట్స్ అన్నీ వస్తున్నాయండి. రత్నాలు అవన్నీ కూడా జెమ్స్‌ను. షాపులో కొనం ఏవండీ మనం రూ. 100 పెట్టి నవరత్నాలు మనం ప్రతిష్ఠ చేసి నవరత్నాలు తెస్తామండి. రూ. 150 పెట్టి వాడు 9 ఇస్తాడు. అది రత్నాలు ఎలా అవుతాయి? రూ. 9 ఏవండీ రూ. 150 వస్తాయండి 9 రత్నాలు? ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. లక్షల్లో ఖర్చవుతుందండి. ఆ క్యారెట్‌లు చూస్తే. మనకు 150,000 కట్టి నువ్వు 50,000 పెట్టు. అది లక్షల్లోనూ, కోట్లోనూ ఉండేటివి పట్టుకొని ఎలా వస్తుంది? అది ఫేక్ అని అనుకో అంతే. అనుమానం లేకుండా అనిపించు. నువ్వు షాపోడు ఎంత తెలిసినా సరే. వాడు ఎక్కడో మోసపోయి ఉంటాడు అంతే. అలాంటప్పుడు పూర్వం ఈ ప్రాబ్లమ్ ఉంటే దానికోసమని రత్నశాస్త్రం అని శాస్త్రం ఉండేదండి. ఏది యాక్చువల్ డైమండ్ ఏది? ఫేక్ ఏది? దాని మీద మళ్ళీ మనకి వరాహమిహిరుడు బృహత్ సంహితలో రాస్తాడండి. రత్న పరీక్ష శాస్త్రం అని అందులో రాసాడాయన. ఆయన 105 సబ్జెక్టులు కవర్ చేసాడండి. బృహత్ సంహితలో వరాహమిహిరుడు. ఎన్నాళ్ళ క్రితం 1500 సంవత్సరాల క్రితం. ఆయన 500 ఏడీ ఆ ప్రాంతంలో వాడాయన. అవి నేర్చుకున్నట్టండి. ఇవి కాకుండా కార్పెంటరీ, దారు కర్మణి. కొంతమంది మనకి సింహద్వారానికి లక్ష్మీదేవి బొమ్మో, విఘ్నేశ్వరుడి బొమ్మో చెక్కించుకుంటూ ఉంటామండి. చాలామంది ఇళ్లలో చూస్తుంటాం. మనం ఎందుకండి? రావణాసురుట లంకా నగరంలో అతని భవనానికి సింహద్వారం మీద లక్ష్మీదేవి బొమ్మ పెట్టుకున్నట్టండి. సింహద్వారం మీద లక్ష్మీదేవి బొమ్మ చెక్కించుకున్నట్టు. ఇది మన సుందరకాండలో 3 సర్గలోనో, 5 సర్గలోనో వస్తుందండి. చూసుకోండి అక్కడ. ఏవండి? ఇలాగా అది నేర్చుకున్నాడు. దారు కర్మని. ఇది కాకుండా దంత వ్యాపారే. ఇప్పుడు ఐవరీతో మనకి ఆ దంతాలతోటి, ఏనుగు దంతాలతోటి చేసి అనేక మనకి సాలార్జంగ్ మ్యూజియంలో కనిపిస్తూ ఉంటాయండి. దాంతో ఎన్ని రకాలు, ఎన్ని వేల రకాల బొమ్మలు తయారు చేసి పెట్టుకున్నారు వాళ్ళు. అవన్నీ. ఇది కాకుండా వాస్తు విద్యాసు. అసలు మన ఈ లిస్ట్ చూస్తుంటే అసలు మనం ఎక్కడ ఫిట్ అవుతామండి అసల? ఏ సబ్జెక్ట్ మనం స్పెషలైజ్ చేసాం అసల? ఒక్క సబ్జెక్టు. ఇవి కాకుండా సరిపోలేదు ఇంకాను. ఆయుర్వేదే. ఆయుర్వేదం మామూలుగా ఏంటంటే మనకి రోగం వచ్చిన తర్వాత తగ్గించడానికండి. కానీ మంత్రప్రయోగే విషాపహరణే అని అన్నారండి. ఏమిటిక్కడ? మంత్రప్రయోగం అంటే ఏమిటి? మనకండి 3 రకాల శరీరాలండి. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. అంటే ఒక డబ్బాలో చిన్న డబ్బా, చిన్న డబ్బాలో బుల్లి డబ్బా ఉన్నట్టుగా అనుకోండి కాసేపు. మనం పంచమయ కోశం అంటాం కదా శరీరాన్ని. అన్నమయ కోశం, దాని లోపల ప్రాణమయ కోశం, దాని లోపల మనోమయ కోశం, దాని లోపల విజ్ఞానమయ కోశం, దాని లోపల ఆనందమయ కోశం. 5 లెవెల్స్ అండి. ఇప్పుడు దాన్ని బ్రాడ్‌గా 3 రకాలు స్థూలము, సూక్ష్మము, కారణదేహం అని అన్నారండి. ఇప్పుడు మనకొచ్చే ప్రాబ్లమ్ మన సమాజంలో పేషెంట్స్ ఎన్ని కేటగరీస్ వాళ్ళున్నారు. మామూలుగా మనకి అన్ని హాస్పిటల్స్‌లోనూ కూడా ఈ ఫిజికల్ బాడీ, ఫిజికల్ బాడీకి ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్స్ ఎక్కువండి. నిమ్స్ గాని, ఏవైనా సరే మనం చూసే కేర్ హాస్పిటల్ గాని మనకు తెలుసు అన్నీ కూడా. ఫిజికల్. ఫిజికల్ అంటే బయటే ఉండక్కర్లేదు. హార్టు, లంగ్స్ అవి కూడా ఫిజికల్ కిందే లెక్కండి. ముట్టుకోవడానికి వీలైనటువంటివి. ఈవేళ ఓపెన్ చేసి కట్ ఓపెన్ చేసి బ్రెయినే టచ్ చేయడానికి వీలైందే అవుతుంది కదండీ! అవన్నీ కూడా అలాంటి వాటికి గనుక ప్రాబ్లమ్ వస్తే సొల్యూషన్ ఎలాగా? దానికి ఆయుర్వేదం అండి. ఇది కాకుండగా ఇప్పుడు మనకి సూక్ష్మ శరీరంలో ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి దానికేం చేయాలి? అంటే ఎంత మైన్యూట్ లెవెల్‌లో అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు మనం చేసేవంతా మన డాక్టర్స్ హాస్పిటల్‌లో ఏమంటారు మాలిక్యూల్స్ అంటారండి. మెడిసిన్స్‌ని వాడు మాలిక్యూల్స్. ఈ మాలిక్యూల్ కనుక్కున్నాడంటే ఒక కొత్త రకం మెడిసిన్ కనుక్కున్నాడు. వాళ్ళ టెర్మినాలజీ అండి అది. కొత్త రకం మాలిక్యూల్ ఆయనకు తయారు చేసాడంటారండి మెడిసిన్ సీపీఎంఆర్ డిపార్ట్మెంట్ ఇలాంటి వాడిని. అంటే ఒక్కొక్క ట్రీట్మెంట్‌కనమాట. ఓ మెడిసిన్ కొత్త రకం టాబ్లెటో, క్యాప్సూలో, ఇంజెక్షనో ఏదో ఒకటి. ఇప్పుడు ఇవి సూక్ష్మ శరీరం దాకా జారలేవండి. కారణం ఏంటంటే అవి లావుపాటివి. ఆ ప్రాబ్లమ్ ఎక్కడుందంటే 10⁻20 సెంటీమీటర్ సైజులో ఉందనుకోండి. మీ మాలిక్యూల్ సైజు 10⁻8 దగ్గర ఆగిపోతుంది. పెద్ద బండరాయిలా అవుతుంది మనకి సూక్ష్మ శరీరానికి మనం ఇచ్చిన మందులో ఇచ్చేటువంటి మాలిక్యూల్
అది పెద్ద బండరాయి లాంటిది. ప్రాబ్లమ్ ఏమో చిన్న నలకలా ఉంటుందక్కడ. ఆ చిన్న నలకలో పెద్ద బండరాయి దానికంటే రోగం కంటే చిన్నదై ఉండాలి. వెళ్లి ట్రీట్మెంట్ దాని లోపల ప్రవేశించాలి. ఇదెక్కడ ప్రవేశిస్తుంది? ఇంత బండరాయి. బండరాయిలా ఉన్నటువంటి టాబ్లెట్స్, ఫిజికల్ టాబ్లెట్స్ అవి పనిచేయలేవండి. దానికోసం అక్కడ మనోళ్ళు ఏం చేశారంటే, ఈ రత్నాలు ఇలాంటివి పెట్టారండి. మణి మంత్ర ఓషధి మనకి తైత్తిరీయ ఉపనిషత్తులో శీక్షావళిలో అక్కడ చెప్తారండి. కుశలాన్న ప్రమదితవ్యం అని వాక్యం వస్తుంది. కుశలం అంటే హెల్త్ అని అర్థం. హెల్త్ విషయంలో ఏమరపాటు వద్దయ్యా, జాగ్రత్తగా ఉండవయ్యా అని చెప్తూ వెంటనే భాష్యంలో మణి మంత్ర ఓషధేయ అంటారండి. మణులతోటి, మంత్రాలతోటి, ఓషధులతోటి జాగ్రత్తగా వాటిని సద్వినియోగం చేసుకుంటూ నీ ఆరోగ్యాన్ని కాపాడుకో. మరి అంటే అక్కడ ఓషధ అన్నప్పుడు ఓషధ అంటే ఇదండి ఆయుర్వేదం. ఔషధాలన్నీ దాంతోటి వాడుకో. దేనికి? స్థూల శరీరానికి. సూక్ష్మ శరీరానికి మణి, రత్నాలతో చేసినటువంటి కిరణాలు చూసారా? మన కిరణాలు పెట్టి దీని మీద ఆ కిరణాలు మన శరీరాన్ని మనం ఎందుకు ఉంగరాలతో నవరత్నాలు ఉంగరం పెట్టుకుంటూ ఉంటారండి. ఆ నవరత్నాలు ఫేకో, ఒరిజినల్ అని ఒరిజినల్ అనుకుందాం కాసేపు. వాటి మీద రిఫ్లెక్ట్ అయినటువంటి రేసు మన బాడీలో వెళితే అది ఆ లెవెల్ వరకు సూక్ష్మ శరీరం దాకా వెళ్ళి అది ట్రీట్మెంట్ చేయగలుగుతుంది. ప్రాబ్లమ్ ఆ లెవెల్‌లో ఉంటే. కానీ ఇంకా థర్డ్ లెవెల్ ఉన్నాయి. కారణ శరీరం లెవెల్‌లో ప్రాబ్లమ్ ఏర్పడిందండి. ఈ ఓషధులు పనిచేయవు. పెద్ద బండరాళ్ళు కనిపిస్తాయి. ఈ రత్నాలు వీటి యొక్క మణుల యొక్క కిరణాలు కూడా ఆ స్థాయికి చేరలేవండి. కానీ ప్రాబ్లమ్ అంత చిన్నదిగా లోపల కూర్చొని అక్కడి నుంచి శరీరాన్ని మనకి ఇబ్బంది పెట్టేస్తుంది. దానికి ఏం చేయాలంటే మంత్రం ప్రయోగం అండి. ఫలానా మంత్రం పారాయణ చేయవయ్యా ఆ రోగం తగ్గుతుందంటాడు. అంటే మంత్రం యొక్క శక్తి అది 10⁻⁻40 సెంటీమీటర్ దాకా వెళ్ళగలదండి అని చెప్తారు వాళ్ళు. ఆ రకంగా ఇక్కడ చూడండి. ఇందాక అక్కడ రత్న పరీక్షసు అంటే రత్నాలు మామూలు పరీక్ష ఎందుకోసం అంటే ఇందులో భాగం అవుతుందండి. చికిత్సలో భాగం అది. ఆయుర్వేదే అంటే స్థూల శరీరానికి, మంత్ర ప్రయోగి అంటే కారణ శరీరం దాకా వెళ్ళిపోతాడండి. రత్న పరీక్షసు అంటే సూక్ష్మ శరీరానికి. అక్కడ ఉండేటటువంటి విషాన్ని తొలగించాలంటే ఏ రకమైన యాంటీడోట్ ఇవ్వాలి. విష అపహరణే. అపహరణ అంటే తొలగించడం. అక్కడ వెళ్లి మీకు ఇన్ఫెక్షన్ అంటాం. ఇన్ఫెక్షన్ అంటే మనకి అక్కడ పాయిజన్ అనుకోండి. అక్కడ ఆ లెవెల్‌లో అంత మైన్యూట్ లెవెల్‌లో పాయిజన్ కూర్చొని ఉంది. అది తీస్తే తప్ప వీడి ఆరోగ్యం బాగుపడదు. దాన్ని ఎలా చేయాలి? అది నేర్చుకున్నట్టండి. సురంగ ఉపభేదే తరణే. ఇది కాకుండా ఇంకా ఈత కొట్టడం. ఇవతల నుంచి అవతల పక్కకి. పెద్ద కాలువ ఉందనుకోండి. పోటీ చిన్నప్పుడు అలా ఉండేవి. ఈ పక్క నుంచి ఆ పక్కకి ఆగకుండా వెళ్ళి మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేయాలి ఇవతల పక్కకి. ఇది ఒక రకం అండి. ఇది మామూలుగా మనకి ఇందులో ఒలింపిక్స్‌లో ఇవన్నీ ఎలాగో మనం చూస్తూ ఉంటాం. తరణంతా ఉంటుందక్కడ స్విమ్మింగు. లంఘనే లాంగ్ జంప్ అండి. పులుతిషు గంతేయడం అండి. పెద్ద గంతు వేయడం అండి. అంటే మన పోల్ మీద చేసినట్టుగా. ఆరోహణే చెట్లెక్కడం. రతితంత్రేషు ఇంద్రజాలే ఇది కూడానండి. ఇంద్రజాలం అంటే మనకి మ్యాజిక్ షోలు. అది కూడా నేర్చుకున్నట్టండి. కథాసు 3 రోజుల క్రితం చిన్న ఇందులో గూగుల్ దాంట్లో వస్తే చూసానండి. అందరూ చూసే ఉండొచ్చు అది. ఎక్కడో అమ్మాయి చూపిస్తోంది. ఓ టేబుల్ మీద చిన్న బుట్ట పెట్టింది. ఖాళీగా ఉంది. ఆ బుట్టలోంచి కుర్రాడు బయటకి వస్తాడండి. అది మ్యాజిక్ షో అది. బుట్ట ఖాళీ బుట్ట అటు ఇటు తిప్పి చూపించింది. ఏం లేదు ఎవడు లేడు. బుట్టలో మనిషి ఎలా పడతాడండి? టేబుల్ పెట్టింది. చూడండి అంతే అందులో ఆ బుట్టలోంచి కుర్రాడు వచ్చేసాడండి బయటికి. ఎక్కడి నుంచి వచ్చాడది? ఇవన్నీ కూడా ఇంద్రజాలం. కథాసు ఇంకా రచన. నాటకేషు మనకి ప్రోజు పోయిటరీయే కాకుండా స్టోరీ టెల్లింగ్‌లో మన 'కాశ్మీర్ రాజు' చరిత్రలు అలాంటివి ఎన్నో ఉన్నాయండి ప్రోజు గ్రంథాలు. నాటకేషు మన 'ఉత్తరరామ చరిత్ర' ఎన్నున్నాయో. కాళిదాసు రాసినవి ఉన్నాయి. భవభూతి రాసినవి ఉన్నాయి. భాసుడు రాసినటువంటివి ఉన్నాయి. ఇక ఆఖ్యాయికాసు ఆఖ్యాయిక అంటే కథలు రాయడం ఇంకో రకం పర్టిక్యులర్ పేరండి. కావ్యేషు మన రఘువంశాది కావ్యాలు. మహాభారత పురాణ ఇతిహాస రామాయణేషు ఇవన్నీ అయిపోగా సర్వలిపిషు ఈవేళ మనకి ఇండియాలో మనకి ఎన్ని రకాల స్క్రిప్ట్స్ వచ్చునండి. తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, హిందీ వస్తుంది. తమిళం రాదు నాలాంటి వాడికి. మలయాళం తెలీదు. ఇంకే భాష తెలీదండి. కానీ సమస్తాయన భాషలో అతనికి స్క్రిప్ట్ రాయడం చేతనున్నాడు అతనికి. ఈవేళ గూగుల్‌కి ఆ అడ్వాంటేజ్ వచ్చిందండి. నాకు ఎవరు ఇచ్చారో జ్ఞాపకం లేదు గానీ, ఒక తాళపత్రమే కాకుండా తామరపత్రం ఇచ్చారండి. అంటే రాగి రేకు మీద ఏదో రాసుంది. దాని పక్కన చాలామంది మా ఇంటికొచ్చినప్పుడు చూసారు. మన వేదభారత ఆఫీస్‌కి వచ్చినప్పుడు చూసారది. అది ఏ భాషో కూడా తెలియలేదండి. దాన్ని అప్పుడే ఎన్నాళ్ళు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు అయింది. అది ఎవరో కొంతమంది అన్నారు ఇది తమిళంలో ఓల్డ్ తమిళ్ అయింది. గ్రంథి తమిళ, గ్రాంథి తమిళ్ ఏదో అంటారు. అలాంటిదేమో అనుకుంటామండి అన్నారు.
ఆ పక్కనే దాని 3 రేకులున్నాయండి. 3 కాపర్ షీట్స్. అవి మళ్ళీ విడిపోకుండా ఉండడానికి కానీ పెద్ద రింగు దాని కొద్దీ ఓ లోగో ఒకటి పెట్టాడండి. లక్కతోటి చేసింది. దాని మీద నంది బొమ్మ ఉందండి. దాన్ని బట్టి నంది ఎవరంటే పల్లవుల వాళ్ళ రాజచిహ్నం ఏంటంటే నందిటండి. అంటే పల్లవుల కాలం అంటే మనకి 400 ఏడీ, 500 ఏడీ ఆ టైంకి వెళ్ళిపోతామండి. అంటే 1500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ రాగి రేకుల మీద రాయించింది అని చాలామంది కన్ఫర్మ్ చేశారు. కానీ ఆ లిపి ఎక్కడ మనకు దొరకట్లేదు. మొన్న గూగుల్‌కి ఇస్తే అది మొన్న అందులోంచి కొంత ఇన్ఫర్మేషన్ బయట పట్టుకొచ్చిందండి. దొరికింది నాకు. అది ఓల్డ్ సాంస్క్రిట్. ఓల్డ్ సాంస్క్రిట్. మొన్న ఒకాయన డిస్కవర్ చేయడానికి పట్టుకెళ్లారండి. అయితే కొన్ని పదాలు అర్థం అవ్వట్లేదండి. అంటే వాళ్ళకు గూగుల్ కూడా ఇంకా ఇబ్బందుంది. పెర్ఫెక్ట్‌గా పట్టరాలేదండి ఇది. అక్కడ ఏం చేద్దండి దానికి ఏకకాలంలో ప్రపంచంలో ఎన్ని రకాల స్క్రిప్ట్స్ ఉన్నాయో, ఆల్ఫాబెట్స్ ఉన్నాయో, వాటి షేప్స్ ఉన్నాయో అన్నీ దాంట్లో ఫీడ్ చేసేసారండి. యూనిక్స్ కోర్స్‌లోను. ఆ యూనివాక్ కోడ్‌లో పెట్టేయడంతోటి అన్నీ ఏకకాలంలో చూడగలదది. ఎక్కడొక్కడ మ్యాచింగ్ అవుతుంది. వెంటనే దాని మీద కాన్సంట్రేట్ చేసి ముందరకి ప్రొసీడ్ అయిపోతుంది. దానికి గుణింతాలున్నాయో, లేదా జత్వాలున్నాయో, సంయుక్తాలు అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. అంతవరకు వెంటనే దాన్ని బట్టి అది భాష అర్థమయ్యేటట్టు తెలిసి దానికి ఈక్వివలెంట్ చూసి దాన్ని ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసి అది చేసి పట్టుకొస్తుందండి. ట్రాన్స్‌లేషన్ కూడా అడిగితేను. ఇది ఈవేళ ఆ కుర్రాడికి నేర్చుకున్నట్టండి. సర్వలిపిషు. ఇంతే కాకుండా సర్వదేశ భాషాసు. దేశ భాష అంటే నేషనల్ లాంగ్వేజ్ పెద్దవే. ఇవాళ దేశంలో మనకి కొన్ని వేల లాంగ్వేజెస్ ఉన్నాయి ఇండియాలో. ఇప్పుడు బంజారా వాళ్ళు వాటికి అయితే లిపి లేనటువంటి భాషలవి. మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. మనం మనం తెలుగులోను, ఇంగ్లీష్‌లో మాట్లాడట్లేదు వాళ్ళు. వాళ్ళ భాషలో వాళ్ళు మన ఆటో వాళ్ళు చాలామంది వాళ్ళలో వాళ్ళు మనం డ్రైవ్ చేస్తూ ఉంటే వాళ్ళ భాషలో వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాడు వాడు. అయితే వాడు ఇలాంటి వాటిలో ఒకడు స్పెషల్. సర్వ సంజ్ఞాసు. ఇది కోడిఫికేషన్ అండి. కోడిఫికేషన్ ఎన్ని రకాలుగా. ఒక వర్డ్ మీద కావచ్చు, ఒక నంబర్ మీద కావచ్చు. అన్ని రకాల అతను కోడిఫికేషన్స్ నేర్చుకున్నట్టండి. ఈ మాట చెప్తే వెంటనే నాకు మన మహాభారతంలో మొన్న మన పిల్లలకి చెప్పినటువంటి ఈ పుస్తకం అందరూ చూసారు కదా! 30,000 మంది పిల్లలు చదివారండి. ఇందులో మీ దగ్గర ఎవరి దగ్గరైనా పుస్తకం ఉంటే చూసుకోండి. 66 పద్యం తీసుకోండి ఒక్కసారి. 66 నంబర్ నాకు బాగా కంఠస్థం అయిపోయింది ఆ నంబర్. అది ఒక రకమైన కోడింగ్ ఉన్నటువంటి పద్యం అండి. అది చదువుతాను. మీ దగ్గర పుస్తకాలుంటే ఒక్క సెకన్‌లో తీసుకోండి దగ్గరలో ఉంటే. ఒకటి గొని రెంటి నిశ్చల యుక్తి జేర్చి మూటి నాల్గింట కడు వశ్యమురుగజేసి ఏనిటిని గెలిచి ఆరింటినెరిగి ఏడు విడిచి వర్తించువాడు వివేకధనుడు. ఇదండి తిక్కన గారి పద్యం. ఇది ఉద్యోగ పరంలోది. రెండో ఆశ్వాసంలో 37 పద్యం అండి ఇది. ఏమిటి అర్థమైంది మనకి? ఒకటి సంపాదించు. రెంటిని క్లారిటీ తెచ్చుకో. రెండిటి మీద క్లారిటీ తెచ్చుకో. అన్నీ కూడా నంబర్‌లో చెప్తున్నాడండి ఇక్కడ. మూడింటిని, నాలుగింటిని నీ కంట్రోల్‌లో పెట్టుకో. 5 నెగ్గు. 6 తెలుసుకో. 7 విడిచిపెట్టు. ఇవన్నీ ఎవడు చేస్తాడో వాడయ్యా వివేకవంతుడు. వాడే నాలెడ్జబుల్ పర్సన్ ఉన్నాడండి. ఏమిటి అర్థమైంది ఇందులో? ఇది కోడింగ్ అండి. ఒకటి గొని ఒకటంటే ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించవయ్యా. జ్ఞానం ఒకటే. జ్ఞానం ఒకటే. ఆ ఒకటి అంటే అక్కడ జ్ఞానం అని అర్థం చెప్పారు. భాష్యంలో రాశారు. మరి రెంటి నిశ్చల యుక్తి జేర్చి 2 తెలుసుకోమన్నాడు కదా! ఒకటి సంపాదించాడు. దాంతోటి 2 అర్థం చేసుకో. 2 అంటే అక్కడ ఏది చెయ్యదగిన పని, ఏది చేయకూడని పని, ఏది విధి, ఏది నిషేధము, ఏది కర్తవ్యము, ఏది అకర్తవ్యము, ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు. అది ముందర తెలుసుకో. అది దేనివల్ల తెలుస్తుంది? జ్ఞానం వల్ల వస్తుంది నీకు. కర్తవ్యము, అకర్తవ్యం. ఏది చేయదగిన పని, ఏది చేయకూడని పని. ఆ 2 తెలుస్తుందంటండి. మూడోది మూటిని, నాలుగింటిని నీకు వశములుగా చేసుకో. మూడిటిని వశం చేసుకోవడం అంటే ఏమిటి? అంటేట ప్రపంచంలో నువ్వు రిఫరెన్స్‌గా పెట్టుకుంటే నీకు ఉన్నటువంటి మనుషులందరూ 3 కేటగిరీలో పడతారురా అబ్బాయి. ఒకటి నీకు అనుకూలమైనటువంటి వాడు. నువ్వేం చెప్తే చేస్తారు. నీకు ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు. నీకెప్పుడు అపకారం చేయరు వాళ్ళు. అది ఒక కేటగరీ. ఇంకో రెండో కేటగరీ వాడు నీకు అపోనెంట్స్. నిన్నెలా పాడు చేయాలా? ఎలా ధ్వంసం చేయాలా? ఎలా నష్టపరచాలా? అని ఆలోచించేవాడు నీకు పైకి కనిపించకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఉండి తీరతారు ప్రతి వాడికి కూడా. అది ఆఫీసులో కావచ్చు, ఇంట్లో కావచ్చు, బజార్‌లో కావచ్చు, సొసైటీలో కావచ్చు. ఎక్కడో ఒకడు ఉంటారు. జాతకాలు అటువంటివి ఉన్నవి. మూడో కేటగరీ వాళ్ళు మనకెందుకు వాడెవడైతే మనకెందుకు
వాళ్ళు పట్టించుకోకుండా నిన్ను పట్టించుకోకుండా ఉండేటటువంటి కేటగిరీ వాళ్ళు కొంతమంది వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఒకటో వాడి కేటగిరీ నీ ఫ్రెండ్ అవుతాడు, వాడు నిన్ను అభిమానిస్తూ ఉంటాడు. వాడి గురించి నీకు చింత లేదు. వాడు ఎప్పుడు నీ శ్రేయోభిలాషే. రెండో వాడు ఉన్నాడు వాడిని ఎలా లొంగ తీసుకోవాలి నువ్వు? వాడికి డబ్బే ఇస్తావో, వాడి ఉడిగినే చేస్తావో, వాడికి ఇష్టమైన పని వాడికి నువ్వంటే ఇష్టం పడకపోయినా సరే వాడికి ఏదో సహాయం అందించగలిగితే క్రిటికల్ టైంలో వాడు నీ వైపు వస్తాడయ్యా. అవకాశం ఉంది రావడానికి. మిగులుతా తర్వాత విషయం. కనీసం కొంతవరకు నువ్వు ప్రయత్నం చేసేవా లేదంటే ఎస్ అటువంటిది ఒకటి రెండోది. మూడోది వాడు న్యూట్రల్‌గా ఉన్నాడు. న్యూట్రల్‌గా ఉన్నవాడిని నువ్వు ఏదో చేసి వాడికి నీ పక్క లాక్కో. ఈ 3 రకాలునండి. ఒక గొప్ప విషయం చెప్తానండి నాకు తెలిసినది. రెండో కేటగరీ బద్ధ శత్రువైన వాడే సరే, వాడు ఊహించని సహాయం మనం వాడికి చేస్తే మిత్రుడిగా లభించే అవకాశాలున్నాయండి. భారతమే ఎగ్జాంపుల్ అండి. భారతమే ఎగ్జాంపుల్. ఏవండీ పాండవులకి, శకునికి ఉన్నటువంటి భావం ఎటువంటిదండి? శకుని కూడా వాడే అసలు మొత్తం పాండవులను సర్వనాశనం చేయడానికి కంకణం కట్టున్నది, తెలివితేటలున్నది వాడొక్కడికే శకునికి. అటువంటి వాడు పాండవులకి సహాయం చేద్దాం అనే మాట వాడి నోట్లోంచి వస్తుందని మనం ఊహిస్తామా? ఊహించలేం. కానీ అన్నాడండి వాడు. దుర్యోధనుడు వాడు ఘోషయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి సంగతి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు పాండవుల్ని అవమానం చేద్దామని వీళ్ళు అక్కడికి వాళ్ళకి ఎదురుకుండా వాళ్ళ ఆశ్రమాలు కట్టుండే ఆశ్రమానికి ఎదురుకుండా 100 గజాల దూరంలో వీళ్ళు డేరాలు వేసేసి నృత్య వినోదాలతోటి కాలక్షేపం మా ఎంత ఐశ్వర్యంతో చూసుకో, మీ కర్మ కాలిపోయేలా మీరు అడవిలో పడి ఉన్నారు, మీరు మాకు రాజభోగాలు చూడండి అంటూ వాళ్ళు ఎదురుకుండానే ఎక్కడ ప్రారంభించారండి. కానీ కొంతసేపటికి ఏమైంది, అక్కడ గంధర్వరాజు ఒకడు వచ్చి వీళ్ళతో ఆ చెరువులో స్నానం చేస్తుంటే ఈ చెరువులో మీరు స్నానం చేయడానికి అధికారం లేదు, పక్క తప్పకుండా అంటే కౌరవ బాబాయ్ నువ్వెంత అన్నారు. వాడితో యుద్ధం అయింది. వాడు చివరికి ఎంతవరకు చేశాడంటే దుర్యోధనుడిని చాప చుట్టేసినట్టు చుట్టేసి ఆకాశంలో తీసుకుపోతున్నాడు వాడు. సీన్ మారిపోయింది. వెంటనే వాడు యుద్ధం చేద్దామని బయలుదేరారు వీళ్ళందరూ. కర్ణుడు వెళ్ళాడు. చితక్కొట్టు వదిలిపెట్టేశాడు ఆ గంధర్వరాజు కర్ణుడిని. 10 కిలోమీటర్ల దూరం పారిపోయాడండి కర్ణుడు. ఇంకా శకుని పెద్ద నీతి తెలిసినటువంటి యుద్ధం చేయగల శక్తి ఉన్నటువంటి వాడు పారిపోయాడు పక్కకి. చివరికి ఏమైందంటే ఇంత దుర్యోధనుడి భార్య వెళ్ళి అక్కడ ఎదురుకున్న ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి ద్రౌపదీదేవి కాళ్ళు పట్టుకుందండి వెళ్ళి. నా భర్త ప్రాణాలు ఇప్పించు అని. అప్పుడు వీళ్ళు భీముడు అర్జునుడు కాగల కార్యం గంధర్వులు తీర్చేలా అక్కడ కొటేషన్ అదండి. కాగల కార్యం గంధర్వులే చేసాడు, మనం చేయడం దుర్యోధనుడిని మనం కొట్టక్కర్లేదు, వాడే కొట్టాడు అని ఇద్దరు ఆనందిస్తున్నారండి. కానీ ధర్మరాజు అక్కడ మాట అంటాడండి. ఏంటంటే అవి తప్పది, అలా ఆలోచించడం తప్పు. మనం వయం పంచాధిక శతం అని అంటాడండి. మనం బయట వాళ్ళు మనలో మనం కొట్టుకునేప్పుడు మనం 5గురు వాడు 100 మంది. కానీ వీధిలో వాడు ఎవడైనా వచ్చాడుకో మనం 105 మంది అనే భావనలో ఉండాలయ్యా. ఇది రాజనీతి అండి. వెళ్ళండి మీ ఇద్దరు వెళ్ళండి. ముందర వీడికి అసలు ఒప్పుకోరు వీళ్ళిద్దరు భీముడు అర్జునుడు కూడాను. మీరు వెళ్ళకపోతే నేను వెళ్తానంటాడు ధర్మరాజు. అది మళ్ళీ వాడు తట్టుకోలేరు ఆ మాటని. సరే ఇద్దరు వెళ్ళారు. ఆ దుర్యోధను విడిపించారు, కిందకి తీసుకొచ్చి దింపారండి. కాళ్ళ దగ్గర ధర్మరాజు కాళ్ళ మీద పడేసారండి. పడేసిన తర్వాత అప్పుడు ధర్మరాజు అయ్యో దుర్యోధను దెబ్బలు తెలియ పాపం. కట్లు విప్పడంలో ధర్మరాజు మాట్లాడినటువంటి చాలా సౌమ్యంగా కనిపించే మాటలు ఏమైందిరా నీ పొగరంతాను అన్నట్టుగా మనం మామూలు వాళ్ళకి ధ్వనిలో మాట్లాడతాడండి. ధ్వని మనం చెప్పాను వాచ్యార్థము, లక్షణార్థము, ధ్వన్యార్థం అని. ఆ ధ్వనిలో పైకి చెప్తే అబ్బాయి అజయ్ పాపం ఇంత దెబ్బలాడుతున్నావురా, ఎప్పుడు ఇలాంటి పనులు చేయకు, ఇంటికి వెళ్ళిపో హాయిగాను అని పైగానండి. మమ్మల్ని అవమానం చేసేవి కదా, నీకు ఇప్పుడు ఏమైంది అన్నట్టుగా రెండో భావం వస్తుందండి. సరే అయిపోయింది. కానీ వాచ్యంగా అలా చెప్పలేదుగా, అనునయంగా చెప్పాడు. పెద్దరికంతో మాట్లాడినట్టు మాట్లాడాడు. విడిచిపెట్టిన తర్వాత కొంత దూరం వెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళ గుడారాల దగ్గర వచ్చారని. అప్పుడు శకుని అంటాడండి, మనం పాండవులు అవమానం చేద్దామని వచ్చామయ్యా, మనం అవమానపడ్డాం ఇక్కడ. చివరి పాండవులు దయాదాక్షిణ్యాలు మన ప్రాణాలు మనకి దక్కాయి, లేదా ఇవాళ ఎక్కడ పట్టుకుపోయేవారు వాళ్ళు గంధర్వులు. నా సిన్సియర్ సలహా ఏమిటంటే దుర్యోధనుడితో చెప్తాడండి శకుని, భారతం చూడండి ఒక్కసారి, మనం పాండవుల రాజ్యం వాళ్ళకి ఇచ్చేద్దామయ్యా, పాండవుల రాజ్యం వాళ్ళకి ఇచ్చేద్దాం, మన రాజ్యం మనం చూద్దాం, వాళ్ళ రాజ్యం వాళ్ళు చూడరు అంటూ వాడి నోట్లోంచి పాండవులకి అనుకూలంగా మాట వస్తుందండి. అసలు ఊహకందది అది. అది ఆ సందర్భంలో ఇక్కడే చెప్పిందా కదండి,
ఇందాక చెప్పా మూటి నాలుగింట కడు వశ్యములు మూడు అంటే రెండు శత్రువులు కూడా లొంగ తీసుకోవడం ఓ సహాయం చేయి ఎప్పుడైనా సరే అది అవుతుందా అవుతా తర్వాత విషయం. వాడు ఆ మాట కూడా వినడనుకోండి అది వాడి కర్మ అది. కానీ ప్రయత్నం చేశారు అది చేశారు. నాలుగింట కడు వశ్యములు చేశారంటే సామదాన భేద దండోపయాలు నాలుగింటిని కూడా కంట్రోల్లో పెట్టుకో. ఎప్పుడు సామం చేయాలి, ఎప్పుడు దానం చేయాలి, ఎప్పుడు దండం, ఎప్పుడు భేదం అది తెలుసుకోవాలి. ఏనింటిని గెలిచి నువ్వు శత్రువుడు బయట కదే అని అంతఃశత్రువులు ఉన్నారు. నీ ఐదు ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు నీ ప్రబల శత్రువుడు జ్ఞాపకం ఉంచుకో. జ్ఞానేంద్రియాలు 5 కూడా చాలా ప్రబల శత్రువులు. కర్మేంద్రియాలు చేయమంటే చేస్తాయి, నడవమంటే నడుస్తాయి, పట్టుకోమంటే చేతులు పట్టుకుంటాయి. కానీ జ్ఞానేంద్రియాలు అలాంటివి కదలకుండా అన్ని పనులు చేయించుకుంటాయి అవి మిగతా వాడి చేత. ఈ 5టిని కంట్రోల్‌లో పెట్టుకో. ఆరింటినెరిగి ఆరింట్లో మనకి 4 తెలుసండి. సంధి, మన మిత్రలాభము, మిత్రభేదము, సంధి, విగ్రహం 4 ఉన్నాయండి. ఇవి కాకుండా ఇంకో 2 ఉన్నాయండి. యాత్ర అంటే ఎప్పుడు ప్రయాణం చేయాలి, ఎప్పుడు ప్రయాణం చేయకూడదు అది 2 అండి. మొత్తం 6 అవుతాయండి. అంటే రాజులు ప్రయాణం చేయడం అంటే యుద్ధానికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకూడదు. ఈ 4 ఇందాక సామధాన భేదోపాయాలు రంగంలో ప్రవేశించాక వెళ్ళకుండా యుద్ధానికి బయలుదేరాడు. ఎప్పుడు బయలుదేరాలి? వర్షాకాలంలో బయలుదేరతామా? బురదలో సైనికులు వీళ్ళు బురదలో కాళ్ళు కడుక్కుంటూ ఉంటారా? యుద్ధం చేస్తారా వీళ్ళు? ఈ మాటే మొన్న భారతంలో చెప్పుకున్నామండి. కృష్ణ పరమాత్మ రాజ్యసభకి మనం వెళ్ళిన తర్వాత ఒక మాట అంటాడండి. కర్ణుడు కూడా ఇంకా ఎప్పుడైతే తిరస్కరించాడో సంధికి, సరేలే ఇంక మనం ప్రారంభించేద్దాం. దోమలు ఉండని సమయం గనక ఇప్పుడు వచ్చే అమావాస్య నుంచే ప్రారంభించేద్దాంలే. అంటే అక్కడ ఎప్పుడు ప్రయాణం చేయాలి, ఎప్పుడు ప్రయాణం చేయకూడదు దానికి ఉదాహరణగా అది చెప్తానండి. ఇలాగ 6 అయిన తర్వాత ఇంక 7 వదిలేయమన్నాడు కదండీ! 7 అంటే ఏమిటంటే సప్తవ్యసనాలు వదిలేయవయ్యా. పేకాడడం గాని, జూదం గాని, ఇంకా మిగతా రకరకాలు ఏవైతే ఉన్నాయో సప్తవ్యసనాలు అంటారు కదా! ఆ 7 వదిలేసి ఇవన్నీ ఏమిటండి ఇది సర్వ సంజ్ఞాసు సమస్తమైనటువంటి కోడిఫికేషన్ అండి అది. అవన్నీ నేర్చుకున్నాడండి. సర్వశిల్పేషు ఇంక శిల్పశాస్త్రం ఎక్కడ బాబు ఇంతవరకు రాలేదు. అది కూడా వదిలిపెట్టలేదండి ఆయన. శిల్పంలో కూడా ఆ శిల ఎలాంటిది ఇది పురుష శిల, స్త్రీ శిల, నపుంసక అని శిలలో రకాలు ఉంటాయండి. దాని మీద టింగ్ టింగ్ మన జక్కన కొట్టినట్టు ఇలా టింగ్ టింగ్ కొడితే ఆ తప్పుని బట్టి వాడు ఎక్స్‌పీరియన్స్ మీద చెప్పగలుగుతాడండి. ఇది పురుష విగ్రహాలు ఈ శిలను వాడాలి. స్త్రీ విగ్రహాలు అది వాడాలి. ఆ విగ్రహం ఆ రాయి పట్టుకొని దీనికి వాడకూడదు. ఇదొకటి దానికి వాడకూడదు. అది కూడా తెలిసుండాలి. అది కూడా ఛందస్సు అని ఇలాగా చెప్పి అన్యేష్వపి ఇంకా పాపం బాణుడు కూడా ఇంక లిస్టు ఇంకా రాయలేక తెలిసుండొచ్చు. అన్యేష్వపి కళా విశేషుడు ఎన్ని రకాల ఇంకా కళలున్నాయో వీటన్నిటిలో కూడా పరం కౌశలం అవాప అంత హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్కిల్స్ సంపాదించాడు ఈ కుర్రవాడు చంద్రపీడుడు అని అంటూ మనం ఎన్ని రకాల చదువులు నేర్చుకోవాలి, ఇందులో బుద్ధిని ప్రవేశపెట్టేవన్నీ, బుద్ధి కాకుండా శరీరం లెవెల్‌లో చేసేవన్నీ మొత్తం లిస్ట్ అంతా ఇంత మహానుభావుడు ఇంత ఇచ్చాడండి. ఇది చేస్తూ నువ్వు క్రీడాచమే మోదశ్చమే ఈ ప్రతి ఐటెము కూడా నీకు మోదాన్ని కలిగిస్తున్నాయా? సంగీతంలో ఆనందాన్ని రససిద్ధిని పొందినోళ్ళు ఎంతమంది లేరండి? ఎంతమంది లేరు? అలా ఏవో ఐటమే. ప్రతి ఐటెం అటువంటిదే. ఇలాంటి విద్యలన్నీ మనకి ఇందులో ఎందుకు చెప్పినామంటే క్రీడాచమే మోదస్యం అని ఎంత దూరం మనం విశ్లేషణ చేసినా ఎంత లోతుకి వెడుతుందో చూడండి సబ్జెక్ట్ ఒక్క పదం అది. అందుకోసం మళ్ళీ అదొకటి జ్ఞాపకం వచ్చి పట్టుకొచ్చానండి. సరే ఇది కాకుండా నెక్స్టు ఇంకో వాక్యం దొరికిందండి. ఇంకో పదానికి మనం చదువుకున్న వాటిలోనే. జాతంచ మే జనిష్యమాణంచ మే ఆ పదం తీసుకోండి సార్. అక్షహృదయం చెప్పుకున్నామండి నిన్న. ఈ జాతంచ మే జనిష్యమాణంచ గమ్ముని నాకు ఎద్దుగా వెంటనే మళ్ళీ ఉపనిషత్తు జ్ఞాపకం వచ్చిందండి. భృగు మనం అంతకుముందు ఈ శిక్షా ఉపనిషత్తు కొంత చూసాం. ఆనందవల్లి చూసామండి. భృగు ఉపనిషత్తు మనం ఎప్పుడు వెళ్ళలేదండి. జాతంచమే జనిష్యమ అంటే పూర్వం పుట్టినవాళ్ళు, పుట్టబోయేవాడు గురించి పైకి అర్థం కనిపిస్తుందండి. కాదండి. అసలు నాకు అది కాదు అది కాదు చెప్పదలుచుకున్న విషయం అనిపించింది. బ్రహ్మసూత్రాల్లో ఏదైతే ప్రారంభించాడో, ఉపనిషత్తుల చేత ఏది ప్రతిపాదించబడిందో, ఆ విషయం అంతాని కలిపి ఒక్క మాట 2 పదాల్లో కొట్టేసాడండి ఇక్కడ. జాతం అంటే ఏది పుట్టిందో, ఏది పుట్టబోతోందో, అసలు ఎవరి వల్ల పుడుతోందండి ఇదంతా కూడా. ఈ మాట ఎక్కడైనా ఉందా ఉపనిషత్తులో ఉంది. వెంటనే మనకి భృగువులో వస్తుందండి. మూడో ఉపనిషత్తు. తైత్తిరీయంలో మూడో పన్నం. ఇది ఒక్కసారి చూడండి ఎంత అందంగా ఉంటుంది. వింటుంటేనే ఎంత అందంగా ఉంటుందో చూడండి ఒకసారి. పుట్టడం ఇక్కడ చూడండి. అది మొత్తం ఉపనిషత్తులు ప్రధానమైన భాగం 2 అనువాకాలు వస్తాయి చూద్దామండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం భృగుర్వైవారుణిః వరుణం పితరముపససార అధీః భగవో బ్రహ్మేతి
తస్మా ఏతత్ ప్రోవాచ అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి తగుంహోవాచ యతో వా ఇమాని భూతాని జాయంతే येन जातानि जीवन्ति यत्प्रयञ्चभिसंविशन्ति तद्विजिज्ञासस्व तद्ब्रह्मेति सतपोतप्यत सतपस्तप्त्वा अन्नं ब्रह्मेति व्यजानात् अन्नाद्येव खल्विमानि भूतानि जायन्ते अन्नेन जातानि जीवन्ति अन्नं प्रयञ्चभिसंविशन्तीति तद्विज्ञाय पुनरेव वरुणं पितरमुपससार अधीहि भगवो ब्रह्मेति तगुंहोवाच तपसा ब्रह्म विजिज्ञासस्व तपो ब्रह्मेति सतपोतप्यत सतपस्तप्त्वा प्राणो ब्रह्मेति व्यजानात् प्राणाद्येव खल्विमानि भूतानि जायन्ते प्राणेन जातानि जीवन्ति प्राणं प्रयञ्चभिसंविशन्तीति तद्विज्ञाय पुनरेव वरुणं पितरमुपससार अधीहि भगवो ब्रह्मेति तगुंहोवाच तपसा ब्रह्म विजिज्ञासस्व तपो ब्रह्मेति सतपोतप्यत सतपस्तप्त्वा मनो ब्रह्मेति व्यजानात् मनसो ह्येव खल्विमानि भूतानि जायन्ते मनसा जातानि जीवन्ति मनः प्रयञ्चभिसंविशन्तीति तद्विज्ञाय पुनरेव वरुणं पितरमुपससार अधीहि भगवो ब्रह्मेति तगुंहोवाच तपसा ब्रह्म विजिज्ञासस्व तपो ब्रह्मेति सतपोतप्यत सतपस्तप्त्वा विज्ञानं ब्रह्मेति व्यजानात् विज्ञानाद्येव खल्विमानि भूतानि जायन्ते विज्ञानेन जातानि जीवन्ति विज्ञानं प्रयञ्चभिसंविशन्तीति तद्विज्ञाय पुनरेव वरुणं पितरमुपससार अधीहि भगवो ब्रह्मेति तगुंहोवाच तपसा ब्रह्म विजिज्ञासस्व तपो ब्रह्मेति सतपोतप्यत सतपस्तप्त्वा आनन्दो ब्रह्मेति व्यजानात् आनन्दाद्येव खल्विमानि भूतानि जायन्ते आनन्देन जातानि जीवन्ति आनन्दं प्रयञ्चभिसंविशन्तीति सैषा भार्गवीवारुणी विद्या रमे व्योमन् प्रतिष्ठिता य एवं वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या ఇదండి 5 అనువాకాల కింద ఇక్కడ మనకి ఈ జాతము జనిష్యమాణము అనేటటువంటి ఆ 2 పదాలకి అన్వయం ఇక్కడ నాకు కనిపిస్తోందండి. ఏం చేతంటే ఇందులో మొట్టమొదటి అనువాకంలో అసలు ప్రారంభం చూడండి. అసలు భృగు అనేటటువంటి ఒక కుర్రాడు, ఆయన వరుణుడు అని పేరు కలిగినట్టు ఒక మహర్షి కొడుకుటండి. ఆ కుర్రాడు వేదాంతా చదివేసుకున్నాడు, వేదాంతం చదువుకున్నాడు. అయితే అతను అనుభూతిగా చిన్నపిల్లాడు కదా, చిన్నపిల్ల అంటే ఇంకా వయసులో ఇంకా అనుభవాలు ఇంకా రాలేదు. అతను వాళ్ళ నాన్నగారు అయినటువంటి ఆ వరుణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి వరుణం పితరం ఉపససార దగ్గరికి వెళ్ళి నాన్న అంటూ పక్క వెళ్ళి కూర్చున్నట్ట. చెప్పరాబాయ్ అన్నాడు. అది హి భగవో బ్రహ్మేది, నాకు బ్రహ్మను గురించి కాస్త అధ్యయనం చేయించవయ్యా అనేప్పుడు ఈయనన్నట్ట, ఒరే అబ్బాయి నీకు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పడం కుదరదురా, నేను పని చెప్తాను నీకు. అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమిది, ఇక్కడ నీకు కొన్ని పదాలు చెప్తాను విను అని చెప్పి, యతో వా ఇమాని భూతాని జాయంతే, దేనివల్ల ఈ సృష్టి అంతా కూడా, భూతాని అంటే సమస్త జీవులు కూడా దేనివల్ల పుడుతున్నారో నేను నీ కొండ గుర్తులు చెప్తాను, ఆ కొండ గుర్తులు బట్టి నువ్వు ప్రయత్నం చెయ్యి అని చెప్పి, యతహా వా ఇమాని భూతాని జాయంతే, ఈ సమస్తమైనటువంటి జీవరాశి కూడా దేని నుండి పుడుతున్నారు అంటే జాతం, ఏన జాతాన్ని జీవంతి, ఆ పుట్టిన వాళ్ళందరూ దేనివల్ల వాళ్ళు జీవిస్తున్నారు. తర్వాత ఏమవుతుంది, ప్రళయం లయం అయిపోతారు. యత్ ప్రయంచి అభిసంవిశంతి, ఈ జీవితం అయిపోయి ఎక్కడైతే వీళ్ళంతా కూడా నిమజ్జనం అయిపోతారో తద్విజిజ్ఞాసస్వ, అది తెలుసుకోరు అబ్బాయి, అది బ్రహ్మం అంటే అనేప్పుడు ఈ కుర్రాడు మళ్ళీ తపస్సు చేసేటండి. ఇక్కడ అంటే దేనివల్ల జాతం పుట్టడం జరుగుతుందో మళ్ళీ లయం అయిపోయిన తర్వాత ఏమవుతుందండి, ఎక్కడ మనకి ధ్రువం జన్మ మృతస్యచ, పోయినటువంటి వాడు మళ్ళీ జన్మ మళ్ళీ ఉంది, ఆ చక్రంలో ఉంటాడు. అది చెప్పలేదు కానీ ఇక్కడ డైరెక్ట్ మన అదే అర్థం అండి, ఎక్కడ లయం అయిపోతాడో లయం అయిన తర్వాత మళ్ళీ ఎక్కడ మళ్ళీ పుడతాడు వాడు. అంటే ఈ పుట్టుక మరణం, పుట్టుక జననం మరణం, జననం మరణం చక్రం ఎవరి వల్ల నడుస్తోంది అని ఆ ప్రశ్న అండి కుర్రాడిది.
బ్రహ్మం ఏంటంటే ఈ తండ్రి చెప్పిన ఏంటంటే ఈ ఇది కొండ గుర్తులో పెట్టుకో, దేని వల్ల పుడుతున్నారో, దేని వల్ల పెరుగుతున్నారో, దేని వల్ల నశిస్తున్నారో, అది ఏదైతే ఏది కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయో అదే ఆ పరబ్రహ్మని కొండ గుర్తులు చెప్పాడు ఆయన. అది అక్కడ నాకు అది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా అంటే నాకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించవయ్యా అని అనిపిస్తోందండి. అందులో అంతరాలు ఎన్నొచ్చాయి? ఎన్ని లెవెల్స్ వచ్చాయి? 5 లెవెల్స్ వచ్చాయండి ఈ కుర్రాడికి. ఫస్ట్ లెవెల్ ఏంటి? అన్నమే పరబ్రహ్మం అని అనుకున్నాడు. అవును. అన్నం తింటే కదా పుష్టిగా ఉండేది. పుష్టిగా ఉంటే కదా సంతానం కనేది అని చెప్పుకుంటూ వెళ్ళిపోయి అన్నం బ్రహ్మేతి అతను అనుకున్నాడు. అన్నం పరబ్రహ్మము అని అనుకున్నాడు అతను. అనుకుని వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళాట. ఈ అన్నం వల్లే కదా జీవులందరూ పుడుతున్నారు. ఈ అన్నం వల్లే కదా పెరుగుతున్నారు. ఈ అన్నంలోనే చివరికి అనారోగ్యంగా ఉన్నటువంటి వాడు అన్నం తింటే వాడు అది వికటించి వాడి ప్రాణం పోతోంది. అది విషం అవుతోంది కదా అన్నమే. అంటే అన్నం మూలానే వాళ్ళు ప్రాణాలు పోతున్నాయి కదా! అంటే ఈ నాన్న చెప్పినటువంటి, తండ్రి చెప్పినటువంటి ఆ 3 ఏవైతే ఉన్నాయో ఇక్కడ వర్తిస్తున్నాయి. అన్నానికి వర్తిస్తున్నాయి గనక అన్నమే పరబ్రహ్మ స్వరూపం అనుకున్నాడండి. అది తెలిసిన వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాట. వరుణ మహర్షి దగ్గరికి. వరుణం పితరం ఉపససార వెళ్ళి, "నాన్న నేను అనుకున్నది కరెక్టేనా? అవునా కాదా? నాకు బ్రహ్మన్ గురించి మరి చెప్పు." అనేప్పుడు ఆయన అన్నట్ట, "లేదురా అబ్బాయి ఇది కాదు ఆన్సర్." ఇంకో ఆన్సర్ చెప్పలేదండి ఆయన. ఏమన్నాడంటే, "అరేయ్! ఇంకా తపస్సు చేయరా అబ్బాయి" అన్నట్టండి. అంటే ఏమిటి? "నువ్వు చెప్పింది నేను కాదనను. కానీ అదే కాదు గుర్తెట్టుకో. అదే కాదు. అన్నమే ఒకటే కాదు పరబ్రహ్మం. ఇంకా ఏదో ఉంది దాని వెనకాల." అనేప్పటికి ఓహో! ఈ ఆన్సర్ సరిపోదన్నమాట. అంటే ఆన్సర్‌లు ఎలా ఉంటాయంటేనండి, మనకి ఒక థియరమ్ ప్రూవ్ చేయడానికి ముందర పాజిటివ్‌గా చెప్పాలి. దాన్ని నెగెటివ్‌గా ఇంకోటి ఏది కాదని కూడా ప్రూవ్ చేయాలి. అన్వయ వ్యతిరేకాలంటారు వాటిని. అన్వయం అంటే పాజిటివ్‌గా ఇది దీనికి ఆన్సరు. ఇంకా మిగతావేవి ఆన్సర్‌లు లేవు. అంచేత ఇదొక్కటే ఆన్సరు అని ప్రూవ్ చేయాలి. అది కుదరలేదండి ఇక్కడ. రెండో భాగం అవ్వలేదు. తండ్రి చెప్పిన దాని సారాంశం అది. చేయగా అతను అన్ని ఈ అన్నం ఒకటే కాదు. అలా అన్నం తినడానికి శక్తి ప్రాణం ఉండాలి కదా! అంటే ఈ ప్రాణం వల్ల పుడుతున్నారు. ఈ ప్రాణం ఉన్నటువంటి జీవులు పుడుతున్నారు. తల్లి గర్భంలోంచి. ఆ ప్రాణం ఉండడం మూలంగా బతుకుతున్నారు. ఆ ప్రాణం పోయాడు వీడు పోతున్నాడు. అంటే ప్రాణం పరబ్రహ్మ అని అనుకున్నట్టండి. అంటే జాతం మళ్ళీ అక్కడ కూడా అదే చెప్తున్నాడండి. అది దేనివల్ల జరుగుతున్నారు? ప్రాణేన జాత ప్రాణాధ్యేవ విమాని భూతాని జాయంతే. జాయంతే అంటే జాతం. వీళ్ళందరూ పుడుతున్నారు అంటే పుట్టారు అనుకోండి కాసేపు పాస్ట్ టెన్స్‌లో. చివరికి ఆ ప్రాణం ఉన్నంతసేపు ఉంటున్నారు జీవంతి. ప్రాణం పోయాక అభిసంవిశంతి అని ఆ తండ్రి చెప్పిన కొండ గుర్తు ప్రాణానికి కూడా వర్తిస్తున్నాయి. అని అనుకుంటూ వెళ్తే అది కూడా కాదురా అబ్బాయి. కాదని అనట్లేదండి ఆయన. ఇంకా తపస్సు చెయ్యి. ఇంకా సరిపోలేదన్నమాట. ఫుల్ ఆన్సర్ రాలేదు. అప్పుడు మనస్సు అనుకున్నాడండి. ఈ మనస్సు ఉండబట్టే కదా! సంకల్పం ఉంటేనే కదా జరిగేవన్నీ కూడా. కాదు ఇది కూడా కాదు. జ్ఞానం ఉండాలి. లౌకికమైనటువంటి జ్ఞానం ఉండాలి. అంతేగా విజ్ఞానం అనుకున్నట్టండి. అది బుద్ధి లెవెలు. బుద్ధి గనక ఉంటేనే ఇవన్నీ. విజ్ఞానం ఉన్నాడంటే అది బుద్ధి లెవెల్. అంటే మనస్సు కంటే బుద్ధి హయ్యరు. బుద్ధి కంటే ఆత్మ హైయెస్ట్ లెవెల్ అండి. అయ్యి ఈ బుద్ధి వల్లనే కదా ఇవంతా జరుగుతోంది అని అనుకున్నాడు. మళ్ళీ తపస్సు చేయమన్నాడు. అక్కడికి ఐదోసారి తపస్సు చేస్తుంటే ఇంకా ఆనందం బ్రహ్మం అని అతనికి తెలిసింది. ఆనందం ఉంటేనే కదా ఏ పని చేసినా బుద్ధి వికసించేది. బుద్ధి వికసిస్తే కదా మనసు పనిచేసేది. మనసు చేస్తేనే కదా ఇంద్రియాలు పనిచేసేవి. ఆ బుద్ధికే గనక సత్సంకల్పం లేకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అసలు ఆత్మ ఆనందం లేకపోతే ఇవన్నీ ఎక్కడొస్తాయి? అని చివరికి ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంక తండ్రి దగ్గరికి వెళ్ళలేదండి ఈ కుర్రాడు. అంటే ఏమైపోయింది? అతనికి ఆన్సర్ దొరికిపోయింది. అతను ఆనందంలో లయమైపోయాడు అతను. అయిపోయి సైషా భార్గవి వారుణి విద్య. వారుణి అంటే వరుణ మహర్షి యొక్క కొడుకైనటువంటి ఆ భృగు నేర్చుకున్నటువంటి విద్యయా ఇది. ఏది విషయం? జాతంచ మే జనిష్యమాణంచ మే అని ఆ 2 పదాలకి అన్వయం సరిగ్గా నాకు భృగువులతో అన్వయం కుదురుతుందేమో అని అనిపించిందండి. అసలు నిజంగా చెప్పుకోవాలంటే ప్రతి అక్షరం అక్షరానికి మనం భాష్యం చూడాలి. మళ్ళీ చెప్తే మొత్తం టోటల్ ఇంకో కొత్త సబ్జెక్టే అయిపోతుంది. అది తర్వాత ఎప్పుడో మనకి కాలాంతరంలో చూద్దామండి అది. ఏవండీ ఇలాగా మనకి ఈవేళ జాతము, జనిష్యమానం అనేటటువంటి మాటకి ఇందాక చెప్పిన క్రీడాచమే ఒకటి దొరికిందండి. తర్వాత ఇక్కడేమో జాతంచమే, జనిష్యమానజమే దొరికిందండి. ఇది కాకుండా అసలు ఇంకోటి దొరికిందండి అసల. ఈ వాక్యం చూడండి. ఎవడి పుట్టుక అసలు సరియైన పుట్టుకయ్యా? భర్తృహరి సుభాషితంలో రాస్తాడండి. ఎంత డేటా దొరుకుతుందో చూడండి ఒక్క పదానికి. పరివర్తిని సంసారే మృతః కో వా న జాయతే స జాతో ఏన జాతేన యాతి వంశః సమున్నతిం అనే వాక్యం రాస్తాడండి భర్తృహరి. ఈ పరివర్తిని సంసారే సంసార చక్రం అలా తిరుగుతూనే ఉంది. అనాది కాలం నుంచి తిరుగుతుంది. అలా తిరుగుతూనే ఉంటుంది. ఇందులో పుట్టని వాడెవడు, పోనివాడు ఎవడయ్యా? మళ్ళీ పుట్టనివాడు ఎవడైనా ఉన్నాడా? అంటే వాడు పునర్జన్మ వచ్చేసి పోనివాడున్నాడా? మృతః కో వా న జాయతే ఉంటారయ్యా కొంతమంది. ఎవరి పుట్టుక గొప్పదయ్యా? అంటే జాతో ఏన జాతేన ఎవడు పుట్టడం చేత వాడి వంశం చాలా సమున్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభిస్తుందో వాడి పుట్టుకయ్యా పుట్టుకంటేను.
ఏన జాతేన ఎవడు పుట్టుట చేత వంశః సమున్నతిం యాతి వంశం వాళ్ళ వంశం అంతా కూడా ఔన్నత్యాన్ని పొందుతుందో సహా జాతః వాడే పుట్టినవాడంటే. ఎగ్జాంపుల్ చెప్పాలంటే శ్రీరామచంద్రుడు. సూర్యవంశం గురించి మనకి ఏం పట్టించుకుంటామండి రామకథ లేకపోతే అసల. భారతం గురించి ఏం పట్టించుకుంటామండి ధర్మరాజు లేకపోతే అసల. ఎలాంటి ఖ్యాతి సంపాదించారండి. యుగాలకి శాశ్వతంగా వాళ్ళు కొలబద్దలైపోయి కూర్చున్నారు కదండీ! అదేటండి జాతం చ మే జనిష్యమాణం చ మే అలాంటి వాళ్ళు పుట్టారు. అలాంటి వాళ్ళు పుట్టాలి జనిష్యమాణం చ మే అని కోరుకుంటున్నాడండి. అని అక్కడికి అన్వయం కుదురుతుందండి. ఎలాంటి రిఫరెన్సెస్ చూడండి మనకి ఆనందకరంగా. తర్వాత ఇంకా అక్షరోదయం గురించి చెప్పును. ఇది అయిపోయింది. తర్వాత ఇంకా ఒక పదంగా చెప్పుకోవాల్సిందని తర్వాత చూద్దామండి. ఇక్కడికి ఆపుకుందామండి ఇవాళ. చాలా సేపు అయింది. ఇవాళ కొత్త పదం చెప్పుకున్నామంటే చెప్పుకోలేదు. కానీ పాత పదాలకే మళ్ళీ మనం విస్తారమైనటువంటి రిఫరెన్సెస్ ఆ సబ్జెక్ట్‌లో ఒక్కసారి అవలోకనం చేయడం జరిగిందని పరమేశ్వరుని అనుగ్రహం చేత ఇక్కడ ఆపుకుందామండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.